ఈ దేశము 12 ఏళ్ళు మోడీ పాలనలో 4వ అతిపెద్ద ఆర్థిక కేంద్రంగా మారింది. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో 3వ అతిపెద్ద దేశంగా ఈరోజు ప్రపంచ దేశాల్లో భారతదేశం ఉంది. అదేవిధంగా మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పోర్ట్ లోపల 2వ అతిపెద్ద దేశంగా భారత్ ఉంది. వీళ్ళ శ్రద్ధ లేని కారణంగా తెలంగాణ ఆదాయ మార్గం ఏమైందంటే ఇక్కడ రాయదుర్గంలో, కోకాపేటలో ఇక్కడ ఉన్నటువంటి భూములను అమ్మడము, దాన్ని తీసుకొచ్చి ఏదో ఒక స్కీమ్ పెట్టి నడపడం, ఇంతే. లేదంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర పోవడం, అప్పులు తీసుకురావడం, కార్పొరేషన్ కుదవట్టడం, అప్పులు తీసుకురావడం, ఇంతే తప్ప ఈ రాష్ట్రంలో ఈ పార్టీలు ఏం చేసినాయి? ఫేక్ ప్రచారాన్ని చేయడంలో, గోబెల్ ప్రచారాన్ని చేయడంలో, ఈ లెఫ్ట్ మేధావులు వచ్చేసి ఇట్లా పెట్టేసి అంటే తలకాయ తిప్పకుండా మాట్లాడడంలో, అబద్ధాలను ప్రచారం చేయడం. ఎందుకంటే లెఫ్టిస్టులకు రాళ్ళు ఉంటాయి ఇక్కడ, అదే తల తిప్పి మాట్లాడితే మళ్ళీ తల తీసేస్తారు. బీజేపీ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్రానికి ఏం చేసింది అనేది కళ్ళు లేని కాంగ్రెస్కు, చెవులు లేని టీఆర్ఎస్కు కనబడకపోయినా వినబడకపోయినా ఈ రాష్ట్ర ప్రజలకు కనబడుతుంది, వినబడుతుంది. 1200 మంది తెలంగాణ విద్యార్థులు బలిదానం చేసుకున్నారు, ఊరేసుకున్నారు, తలలు పోసుకున్నారు, బలైనరు సార్. దీనికి కారణం ఏమో బలిదేవత సోనియా గాంధీ. ఏ పార్టీ సార్? కాంగ్రెస్ పార్టీ. అరే పిల్లలు సావు కారణం తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండం మారడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు గుండె మీద చేయి వేసుకొని నేను హిందువును అనేటువంటి చెప్పుకునే స్థాయి బీజేపీ ప్రభుత్వం ఉంటేనే. వాజ్పేయి ఎప్పటి నుంచి కూడా ప్రత్యేకంగా హిందూ ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం పాటుపడ్డటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన, స్వాతంత్ర్య అనంతరం కాంగ్రెస్ పరిపాలనలో భారతీయుల దౌర్భాగ్యం ఏంటంటే మైనార్టీలకు చెంచగిరి చేసేటువంటి పార్టీ కాంగ్రెస్. మైనార్టీలను బుజ్జగించేటువంటి పార్టీ, మైనార్టీల కోసం ఏదంటే అది త్యాగం చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దానివల్ల హిందువులు చాలా గందరగోళానికి, నేను హిందూ అనే ధైర్యంగా చెప్పుకునేటువంటి స్థాయి నుంచి దిగజారిపోయాం. కానీ 12 సంవత్సరాల క్రితం ఒక శక్తి, ఒక అగ్నిగోళం గుజరాత్ నుంచి ప్రారంభమైంది. ఆయనే నరేంద్ర మోదీ. ఆయనని చూసే ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం ఏకమై బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించింది. సీల్డ్ కవర్లో వచ్చినటువంటి నాయకుడు కాదు, నామినేటెడ్ పర్సన్ కాదు. మోదీజీని చూసి 12 సంవత్సరాల క్రితం మోదీని గెలిపించారు. ఆయన ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా భారతీయత, మన హిందూ సాంప్రదాయం గురించి మాట్లాడుతూ ప్రపంచాన్ని ఏకం చేసినటువంటి వ్యక్తి, ప్రపంచంలో గొప్ప ఆదరణ కలిగినటువంటి వ్యక్తుల్లో మొదటి స్థానానికి చేరుకోబోతున్నాడు మన మోదీజీ. ప్రస్తుతం 75% ఉన్నటువంటిది 95% చేరుకుంటుందన్న దాంట్లో ఎలాంటి సంశయం లేదు. అయితే 12 సంవత్సరాల్లో ఆయన ఎన్ని రికార్డులు బద్దలు కొట్టింది మనం పక్కకు పెడితే, ఆయన పరిపాలన ఏ విధంగా ఉంది, రాష్ట్రాలలో లెఫ్టిస్టు పార్టీలు, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి లెఫ్టిస్టు పార్టీల పరిస్థితి ఏంది, తెలంగాణ సాధించుకుని 12 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికీ గో బ్యాక్ నినాదాలు అవసరమా? ఇవన్నీ కూడా మనతో మాట్లాడడానికి ఈరోజు బీజేపీ స్పోక్ పర్సన్ మహేష్ నామాలి గారు ఇచ్చేశారు. వారికి మా ప్రేక్షకుల తరఫున మీకు స్వాగతం పలుకుతున్నామండి. థ్యాంక్ యూ సార్. నమస్తే. బీజేపీ అంటే ఒక శక్తి, ఆ శక్తిలో మీరు ఒక బిందువు అయినా కూడా మీలో శక్తి ఉంది. ఒక స్పోక్ పర్సన్ దాకా ఎదిగినరు అంటే అంత అనామకుడిని ఏర్పాటు చేయరు. మీ అనుభవం ఎట్లా ఉంది బీజేపీలో? మీకు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం సార్. మీరు ఇంట్రోలోనే నరేంద్ర మోదీ గారు, ఈ దేశము, ఈ వైభవం చెప్తున్నప్పుడు మొత్తం కూడా రోమాలన్నీ కూడా ఇట్లా ఆ వైబ్రేషన్తో నిక్కబోడ్చుకుంది. మీ అనుభవం ఉన్నంత వయసు మాకు లేదు, కానీ పార్టీ మమ్మల్ని గుర్తించి
మాకు చిన్న స్థాయిలోనే మంచి పదవులు, ఈ పదవులు కాదు బాధ్యతలు ఇవ్వడం ఇది పార్టీ గొప్పతనం. నేను ఈరోజు కూర్చున్నా ఇక్కడ అని చెప్తే అది నా గొప్పతనం కాదు, పార్టీ గొప్పతనం. ఎట్లయితే హనుమంతుడు ఆ రోజు 7 సముద్రాలు దాటిపోయిండో అది ఒక్క రామనామం జపించడం ద్వారా. ఈరోజు నేను ఇక్కడ మీ ముందు కూర్చొని ప్రేక్షకులతో మాట్లాడుతున్నా, ప్రజలతో మాట్లాడుతున్నా, సమస్యలపై స్పందిస్తున్నా, సొసైటీలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నామంటే అది నా గొప్పతనం కాదు, భారతీయ జనతా పార్టీ గొప్పతనం. భారతీయ జనతా పార్టీలో మీరు అన్నట్టు ఒక చిన్న కార్యకర్త, నేను ఒక బిందువు లాంటివాడిని. అయితే ఈ 12 ఏళ్ళ మోడీ పాలన ఈ భారతదేశంలో చారిత్రక, ఏదైతే సువర్ణ అక్షరాలతో చరిత్ర నిర్మించబడుతున్న ఒక గొప్ప తరుణం ఇది. ప్రపంచ దేశంలో భారతదేశం అగ్రగామిగా నిలిచింది అనడంలో ఎలాంటి సంశయం లేదు. నేను ఒక 2-3 విషయాలు మీకు చెప్పాలనుకున్నా సార్. ఈ దేశము 12 ఏళ్ళు మోడీ పాలనలో 4వ అతిపెద్ద ఆర్థిక కేంద్రంగా మారింది. అదేవిధంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో 3వ అతిపెద్ద దేశంగా ఈరోజు ప్రపంచ దేశాల్లో భారతదేశం ఉంది. అదేవిధంగా మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పోర్ట్ లోపల 2వ అతిపెద్ద దేశంగా భారత్ ఉంది. మేడ్ ఇన్ ఇండియా. ఎస్. అదేవిధంగా ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విషయంలో, ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ విషయంలో ప్రపంచంలోనే అత్యధికంగా ఖర్చు పెడుతున్నటువంటి దేశం భారతదేశం. యూపీఐ ట్రాన్సాక్షన్స్, ట్రాన్స్పరెన్సీ ట్రాన్సాక్షన్స్ చేయడంలో ప్రపంచంలోనే నెంబర్ 1 భారతదేశం. ఇట్లా చెప్పుకుంటూ పోతే 1-2 కాదు, 12 సంవత్సరాల పాలన లోపల కొన్ని వేల అభివృద్ధి ఫలితాలు ఈ దేశ ప్రజలకు అందుతూ ఉన్నాయి. రామ్లల్లా, ఒక చిన్న ఢాకాలో ఉన్న రామ్లల్లాను ఈరోజు భవ్య మందిరంలో మనం నిర్మించుకోగలిగినాం. ఎప్పటికీ రాచపుండలాగా ఉన్నటువంటి కాశ్మీర్ సమస్యను ఆర్టికల్ 370 తీసుకొచ్చేసి కాశ్మీర్ సమస్యను ఒక చిటికలో దాన్ని సాల్వ్ చేయడం జరిగింది. అట్లా చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో, భారతదేశంలో గుజరాత్లో ప్రారంభమైనటువంటి నరేంద్ర మోదీ గారి యాత్ర, హర్యానాలో మళ్ళీ మనం గెలిచినాం, మహారాష్ట్రలో బీజేపీ మళ్ళీ బ్యాక్ అయింది, అస్సాంలో మళ్ళీ బీజేపీ గెలిచింది, బీహార్లో భారతీయ జనతా పార్టీ పూర్తి మెజార్టీని గెలవడం కావచ్చు. మొన్ననే ఈరోజు దేశంలో ఒక కుంపట్లుగా మారిపోయాయి. అయితే 1955లో బెంగాల్లో కనీసము పండుగ సెలబ్రేట్ చేసుకుందామంటే ఒక లేనటువంటి పరిస్థితి. ఖాళీ ఉత్సవం జరుగుతుంటే 5,000 మందిని ఊచకోత కోసినటువంటి ఆనాటి బెంగాల్ ప్రజల యొక్క భయాందోళనలు మొన్నటి వరకు కంటిన్యూ అయినాయి. వారందరికీ విముక్తి జరిగింది. స్వచ్ఛ బంగాల్లో ఈ సంవత్సరం వాళ్ళు దసరా ఉత్సవం జరుపుకుంటారు, కాళికా పూజ చేసుకుంటారు. అంత అద్భుతమైనటువంటి బెంగాల్ ఒక ఉదయమే పోలింగ్ తర్వాత, ఏదైతే విక్టరీ తర్వాత మొదటి శుభోదయం వాళ్ళందరి గుండెల్లో, వాళ్ళందరికీ ఒక మంచి ఉషోదయం జరిగింది. అది నరేంద్ర మోదీ కారణంగా. జై శ్రీరామ్ నినాదాలు పశ్చిమ బెంగాల్ మొత్తం మారుమోగిపోయినాయి. సో అదొక గొప్ప మార్పు ఈ దేశంలో. బెంగాల్ ఈజ్ నాట్ జస్ట్ ఎ పొలిటికల్ బ్యాటిల్ ఫర్ అస్, ఇట్ ఈస్ ఎ ఐడియాలజికల్ బ్యాటిల్ ఫర్ అస్. అది ప్రజల కోసం పోరాటం చేయాల్సి వచ్చింది. బెంగాల్ ప్రజలను పట్టి పీడిస్తున్నట్టు ఒక భూతాన్ని తరిమి కొట్టాల్సిన అవసరం వచ్చింది. తాటకి లాంటి ఒక రాక్షసత్వం కలిగినటువంటి మనుషులను అక్కడ తరిమి కొట్టాల్సిన పరిస్థితి, రాముడులా నరేంద్రుడు అక్కడికి వచ్చి అక్కడ గెలవడం జరిగింది. సో ఇట్లా అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఈ దేశంలో ఇది అది అని కాదు, ఏ దేశం ఏ రాష్ట్రమైనా ప్రజలు బ్రహ్మాండంగా భారతీయ జనతా పార్టీకి పట్టం కడుతున్నారు. దాంట్లో అతిశయోక్తి లేదు. మొన్న కేరళలో కావచ్చు, కేరళలో కూడా మన మున్సిపాలిటీని కైవసం చేసుకోలేదు. డెఫినెట్లీ కేరళలో విల్ బి బ్యాక్. అదేవిధంగా సనాతన ఎరాడిక్షన్ అన్నటువంటి పార్టీలను బొందబెట్టిరు తమిళనాడులో ప్రజలంతా కూడా. సో డెఫినెట్లీ అక్కడ నాన్ ద్రవిడియన్ పార్టీ భారతీయ జనతా పార్టీ సూన్లీ ఇట్ విల్ బి కమింగ్ ఇన్ టు ద పవర్. సో ఇట్లా నరేంద్ర మోడీని దించాలని చెప్పి అనుకుని ఆనాడు జట్టు కట్టినటువంటి యూపీఏ లాంటివి ఈరోజు మట్టిలో కలిసిపోయి ఇండిక్ కూటమి అని వచ్చింది. ఇండిక్ కూటమి నుంచి ఒకడు జారుకుంటూ పోతే ఇందులో కొద్దిమంది మాత్రమే, నా మహా అంటే పిడికాడు మంది లేరు ఇండిక్ కూటమి అని చెప్పుకుంటూ తిరుగుతుంది. వాళ్ళ నుంచి డిఎంకే కూడా బయటకు వచ్చింది ఇండిక్ కూటమి నుంచి. సో కాబట్టి ఆనాడు మోదీ గారు ఎలక్షన్లో పార్టిసిపేట్ అవుతున్న రోజు, ప్రధానిగా అనౌన్స్ అయిన రోజు, అప్పటికే వాళ్ళ కొడుకును ఒక 10 సార్లు లాంచ్ చేసింది సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీని. చాక్లెట్ బాయ్గా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఉసామా బిన్ లాడెన్ లాగా గడ్డం పెంచుకొని తిరిగినా కానీ అధికారంలో రాలేకపోయాడు. సో కాబట్టి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ గాన్. అంతే. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ, భారతీయ సాంస్కృతిక మూలాలు కలిగినటువంటి వ్యక్తులు ఈ దేశంలో ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని, సంస్కృతిని, ప్రజల యొక్క ఒక అభిష్టాలను వాళ్ళ మేరకు పనిచేస్తున్న పార్టీలకు మాత్రమే పుట్టగతులు ఉంటాయి. ప్రజా వ్యతిరేకులకు, హిందూ వ్యతిరేకులకు, ఈ దేశ వ్యతిరేకులకు, ఈ దేశ సంస్కృతి వ్యతిరేకంగా పనిచేసేటోళ్లకు, మాట్లాడేటోళ్లకు పుట్టగతులు ఉండవు అనేది మరోసారి నిరూపితమైంది. సుప్రీంకోర్టు అయోధ్యకు అనుకూలంగా తీర్పిస్తే మొదట దుఃఖపడ్డది కాంగ్రెస్ పార్టీ.
కరెక్ట్ అది. ఎటు పోతున్నారు? ఏంది ఇది? ఎక్కడ ఉన్నారు వాళ్ళు? అదే వాళ్ళకి ఎన్నికలు రాగానే పెద్ద బొట్లు పెట్టుకొని గుడి దగ్గర పోయి ఫేక్ పూజలు చేయడము, నటించేటట్టు కెమెరా ముందు నటించడము, ఇలాంటివి అలవాటు కాంగ్రెస్. మరి వాళ్ళ కూన్లోనే ఎప్పుడు కూడా ఏదైతే హిందుత్వము లేకపోతే ఈ దేశము అనేది ఎప్పుడు లేదు. బికాజ్ ఎవరు ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీని? ఏవో హూ ఇస్ హీజ్ ఏ సెక్రటరీ ఆఫ్ యూకే కంట్రీ. సో ఆయనను పట్టుకొచ్చి దేశం 15 సంవత్సరాల వాళ్ళ టర్మ్లో మొత్తం పనిచేసినటువంటి వాళ్ళ కాంగ్రెస్ ఏఐసిసి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా బ్రిటిషర్స్. దే ఆర్ నాట్ ఇండియన్స్. స్వతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు? బ్రిటిషర్స్. వాళ్ళు భారతీయులు కాదు కదా. సో కాబట్టి వాళ్ళ కూన్లో ఉంది దేశ వ్యతిరేకత. అందుకే రాహుల్ గాంధీ ఇప్పుడు హార్వర్డ్ పోయినా, ఆక్స్ఫర్డ్ పోయినా, విదేశాలకు పోయినా, లేకపోతే సోరెన్ను కలిసినా, శాంపిట్రోడన్ కలిసినా, వాళ్ళ ఫిలాసఫీ, వాళ్ళ ఐడియాలజీ, డీప్ స్టేట్ రూట్స్ ఏవైతున్నాయో ఇవే నడుస్తూ ఉంటాయి. అందుకే కదా మొన్న పోయి భారతదేశం ఒక ఆర్థిక వ్యవస్థ కుప్పగోలుతుంది, భారతదేశం డెడ్ ఎకానమీ అని చెప్పిండు. అరే భారతదేశం ఎకానమీ గ్రోయింగ్ ఎకానమీ అని చెప్పేసి ప్రపంచ దేశాలు చెప్పినాయి. మీకు విషయం తెలుసా, ఈరోజు ప్రపంచంలోనే 2వ అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ మన ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ కుప్పగూలిపోతుందని చెప్పి స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు. లేకపోతే సంవత్సరం లోపల మోడీ ప్రభుత్వం కూలిపోతుందని చెప్తారు. ఇవన్నీ ఎవరి స్టేట్మెంట్ సార్? హూ ఇస్ బిహైండ్ రాహుల్ గాంధీ? శామ్ పిట్రోడా, సోరెన్ లాంటోడు. డీప్ స్టేట్ సంబంధించినటువంటి మాటలు ఎందుకు మాట్లాడుతుండ్రు రాహుల్ గాంధీ అంటే, ఇది వాళ్ళకి ఎప్పుడు కూడా భారతదేశం గ్రోయింగ్ ఉండదు, భారతదేశం అభివృద్ధిగా ఉండదు, భారతదేశంలో ఇండస్ట్రీస్ రావద్దు, భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావద్దు, భారతదేశంలో ఉద్యోగాలు రావద్దు, ఇక్కడ ఉన్నటువంటి యువత అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి కొట్లాడాలి, మంటలు అంటించాలి, దాడులు జరగాలి, మత కలవలు జరగాలి, దట్ ఈస్ బాంబు పేలుడు జరగాలి. అది కదా కాంగ్రెస్ కోరుకునేది. పాకిస్తాన్ మీద సింధూర్ యుద్ధం జరుగుతుంటే రాహుల్ గాంధీ ఏమన్నాడు? ఎన్ని విమానాలు కూలిపోయినాయి? కరెక్ట్. ఎంత? అదే నువ్వు అడగాల్సింది. ఆయన అడగాల్సింది పాకిస్తాన్ ఎన్ని కూల్చినా అడగాలి, భారత్ ఎన్ని కూల్చిపోయినాయి. కరెక్ట్. అంటే అక్కడ పరిపక్వత ఉందా, లేకుంటే ఏదో ఒకటి నోటికి వచ్చింది మాట్లాడాలా? దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? సార్ మీరు అన్నట్టు దేశ ప్రజలంతా దానికి సమాధానం చెప్పిన ఆపరేషన్ సింధూర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏదైతే అంతకుముందు బాల్కోట పైన జరిగినటువంటి దాడుల పైన, మనం అప్పుడు చేసినట్టు ఆపరేషన్ ఉరి కావచ్చు, సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు, మొన్న చేసినట్టు ఆపరేషన్ సింధూర్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలంతా భారతదేశం బీజేపీ వైపు ఉన్నారు, మోడీతో ఉన్నారు, దేశ ఆర్మీ వైపు ఉన్నారు కాబట్టి ఇది సాధ్యమైంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశం మొత్తం సెలబ్రేట్ చేసుకుంది. వాడు ఎవడో మన దగ్గరికి వచ్చేసి వాడు ప్యాంట్ ఇప్పించి నువ్వు హిందువా నువ్వు ముస్లిమా అని చెప్పి మతం పెట్టి గాలిస్తే, మతం పేరు మీద గాలిస్తే మాట్లాడని నోర్లు ఆపరేషన్ సింధూర్ చేస్తే పార్లమెంట్కి వచ్చి మాట్లాడుతుంటే షయాని గౌసి కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, వీళ్ళంతా ప్రశ్నించండి, తప్పులేదు. కానీ ప్రశ్నించడంలో కూడా ఈ దేశ భౌమాధికారాన్ని మనం ప్రశ్నిస్తున్నామా, దేశం సంబంధించిన కాన్స్టిట్యూషన్ ప్రశ్నిస్తున్నామా అని ఒకసారి ఆలోచించుకొని, దేశ భద్రత పైన ఎలాంటి మాటలు ప్రపంచం మొత్తం చూస్తూ ఉంటుంది. ఇలాంటి టైంలోనే కదా మనం యునైట్గా ఉండాల్సింది. ఆనాడు వాజ్పేయి గారి పీరియడ్లో ఇందిరాగాంధీ గారు భారత్ చైనా యుద్ధం జరుగుతూ ఉంటే పిలిపివ్వడం జరిగింది. సైనికుల పైన దాడులు జరిగి బుల్లెట్ గాయాల కారణంగా రక్తం పోతూ ఉంది, మనమంతా రక్తం ఇవ్వాలని చెప్తే దేశ నలుమూలల నుండి రక్తాన్ని ఇచ్చి ఆర్మీ సైనికులకు బాసటగా నిలబడ్డటువంటి ఒక గొప్ప జాతీయత భావాన్ని నిలిపినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆనాడు చైనాతో పోరాటం చేస్తుంటే ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీని కాలికగా పోల్చినటువంటి గొప్ప ధారా హృదయం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. బికాస్ మాకు సిస్టమ్ నేర్పిస్తారు, కల్చర్ నేర్పిస్తారు, కమిట్మెంట్ నేర్పిస్తారు, దేశ భద్రత కోసం, దేశ భవిష్యత్తు కోసం ఏ పార్టీ పనిచేసిందని అప్రిషియేట్ చేయడం కూడా నేర్పిస్తారు. ఆనాడు భారత్లో కరువు రాబోతుంది, మన యొక్క విదేశీ మారక నిల్వలన్నీ అయిపోయినాయి, ఫైనాన్షియల్ కొలాప్స్ అయినామన్నప్పుడు ఆనాడు మన వాజ్పేయి గారిని ఈరోజు పంపిస్తే వరల్డ్ బ్యాంక్ దగ్గర పంపించినప్పుడు అప్రిషియేట్ చేసినటువంటి వ్యక్తి. ఆనాడు ఎల్పిజీస్ లిబరేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ తీసుకురావాలని చెప్పి ఒక సుజావ్ ఇచ్చినటువంటి జుగల్బందీ ఉన్నటువంటి టీము మన అద్వానీ గారు, వాజ్పేయి గారు కదా, పివి నరసింహారావు గారికి పూర్తి స్థాయిలో మద్దతు తెలిపి ఆనాడు పార్లమెంట్లో అండగా నిలిచింది బీజేపీ కాదా? కానీ ఈరోజు ప్రపంచ దేశాల ముందు ఏం చేస్తారండి వీళ్ళు? భారతదేశం ఎప్పుడు కుప్పకూలిపోవాలి, ఎప్పుడు ఇది కొలాప్స్ అయిపోవాలని చెప్పి ఏడుతున్నటువంటి వాళ్ళు ఎవరున్నారు? కాంగ్రెస్ ఉన్నారు. ఈ కాంగ్రెస్ ఆనాడున్నటువంటి కాంగ్రెస్ కాదు, ఇది ఇందిరా కాంగ్రెస్. ఇట్ ఈస్ నాట్ ఇండియా కాంగ్రెస్. కరెక్ట్. కాంగ్రెస్ ఎస్. అందుకే తయారైపోయింది. ఎస్. మొన్న అందుకే ఇక్కడ తెలంగాణలో కూడా మాట్లాడుతూ రేవంత్ ఉద్దీన్ మాట్లాడిండు కదా, మీరు నన్ను రేవంత్ రెడ్డి కాదు రేవంత్ ఉద్దీన్ అని చెప్పి ఆయనే చెప్పిండు. కాంగ్రెస్ అంటేనే ముస్లిమ్స్ ఉంటేనే కాంగ్రెస్ అని చెప్పి చెప్పిండు. అంటే వాళ్ళకి ఎలాంటి మొహమాట లేదు. దే ఆర్ వెరీ మచ్ క్లారిటీ. వాళ్ళకి ఎప్పుడు కూడా హిందుత్వము, ఇండియనైజేషన్,
వీటి మీద ఎలాంటి ఇది లేదు, ప్రేమ కానీ కనీసం నటనకు కూడా వాళ్ళు చేయరు. ఆ నటన కూడా కల్పితమైనటువంటి నటన మీడియా ముందు చూపిస్తే ప్రజలందరూ ఊహించుకుంటారు కదా, అంతే కదా, ఇది కల్పితమేనని. ఎస్. రెండోది మహేష్ గారు, సర్జికల్ స్ట్రైక్ జరిగి భారతీయులు మొత్తం ఆనందపడుతుంటే ఆర్మీ వాళ్ళు బహుశా ఈయన కోసమే కావచ్చు, రాహుల్ కోసమే కావచ్చు వీడియోలు బయటపెట్టిరు వాళ్ళు. ఎస్. అయినా నమ్మనటువంటి స్థితిలో ఈరోజు భవిష్యత్ ప్రధాని అవుతాను కలలుగంటున్న వ్యక్తి ఇలా మాట్లాడడం వల్ల తాను కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్టేనా? అఫ్కోర్స్ కరెక్ట్ అండి. ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ అప్పుడు కూడా సేమ్, బాలాకోట్ ఇష్యూ అప్పుడు అట్లే, పుల్వామా అటాక్ అప్పుడు కూడా అంతే, ప్రూఫ్స్ పెట్టండి అని చెప్పేసి ఉగ్రవాదుల స్థావరాలు కూల్చినటువంటి ఆల్ విజువల్స్ సాటిలైట్ మనం బయట పెట్టడం జరిగింది. మొన్న కూడా ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా మనం ఎన్ని వాళ్ళ ఎయిర్ బేస్లు క్రాష్ చేసినామో, ఎన్ని ఉగ్ర స్థావరాలపైన దాడులు చేసినామో, ఎంతమందిని మట్ట పెట్టడం, ఎవ్రీథింగ్ మనం డాటా బయట పెట్టడం జరిగింది. అది వాస్తవంగా పెట్టాల్సిన అవసరం లేదు, నీకు అఖిలపక్ష మీటింగ్ పెట్టి చూపించింది సరిపోతుంది. దాన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టుండి పబ్లిక్ లో చూపండి, అడగాల్సిన అవసరం లేదు, చూపించారు. ఇంకా క్లారిటీగా ఉంటే దురంధర్ సినిమా చూస్తే అలా కనబడతాయి, మొత్తం ఆఫీషియల్ చూపించారు. ఆనాడు ఈ దేశం పైన తాజ్ హోటల్ పైన దాడి చేసి 130 మంది భారతీయులను చంపేస్తే మాట్లాడినటువంటి నోర్లు ఇవన్నీ. సో అవి నోర్లు కాదు, మూసి కంటే మురికితో నిండినటువంటి నోర్లు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి వాళ్ళవి. అయితే మనం కాంగ్రెస్ ను ప్రజలంతా మర్చిపోతున్నారు, మనం కూడా వాళ్ళకి ఎక్కువ హైప్ చేయాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ దేశ అభివృద్ధి, ఇందులో మన సూపర్ పవర్గా ఎలా ఉండాలి, మన కమిట్మెంట్ టువర్డ్స్ ద నేషన్ అనేది చాలా క్లియర్గా ఉంది. బికాజ్ మన ఫిలాసఫీలో ఉంది, బీజేపీ ఫిలాసఫీలో అంత్యోదయ. అయితే పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు చెప్పినట్టు చిట్ట చివరి వ్యక్తికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. రాహుల్ గాంధీ మొన్న ఆటో వాళ్ళతో కూర్చొని భోజనం చేస్తూ ఇది పెట్టిండు. అరే తెలంగాణ ఆటో వాళ్ళకు నువ్వు ప్రామిస్ చేసినావు కదా, నీ పార్టీ అధికారంలో ఉన్నది కదా, ఫ్రీ బస్సు ప్రకటించినప్పుడు ఆటో వాళ్ళందరినీ కూడా ఆదుకుంటా అని చెప్పినావు. వాట్ యూ డిడ్ ఫర్ దెమ్? ఏం చేసినావు ఆటో వాళ్ళకు? వాళ్ళ రోటీని ఇందిరాగాంధీ నుంచి, మీ నాయనమ్మ నుంచి మొదలు పెడితే మీ వరకు మొత్తం గరీబ్ హటావో. ఏం చేసాడు గరీబ్ హటావో? నేను చెప్తాను, నరేంద్ర మోదీ గారు 12 పాలనలో గరీబ్ హటావో గురించి ఏం చేసినది ఆయనకు తెలుసు. ఛాయ్ వాళ్ళ కాబట్టి మీలాగా దేశాన్ని నమ్మలే, ఛాయ్ అమ్ముకోగలుగుతారు. ఆయన కించపరిచారు, మీలాగా దేశాన్ని నమ్మను, నేను ఛాయ్ మాత్రం అమ్ముతా అని చెప్పేసి ప్రధాన సేవక్ అని చెప్పిండు. నేను ఇప్పటికి కూడా నేను చౌకదారు అని చెప్తాను, ప్రధానమంత్రి ఎప్పుడు చెప్పాడు ప్రధాన సేవకు అని చెప్తాను. దట్ ఈస్ ద సిన్సియారిటీ, సింప్లిసిటీ ఆఫ్ ద నరేంద్ర మోదీ. నేను ఏమంటున్నా సార్, 12 ఏళ్ళలో మోదీ గారు రాగానే ఈ దేశంలో గరీబ్ చూసి గరీబ్ నుంచి బయటకు వచ్చిన వ్యక్తి. కాబట్టి ఏం చేసినట్టే ఫస్ట్ ఈ దేశం యొక్క అందరికీ ఫైనాన్షియల్ ఇంక్లూజివ్గా చేయాలని చెప్పేసి ఆయన 2014లో ఫస్ట్ తీసుకున్న నిర్ణయం జన్ ధన్ అకౌంట్స్ ఓపెన్ చేయడం. ఈరోజు జన్ ధన్ అకౌంట్లు 52 కోట్ల మంది అకౌంట్స్ ఇచ్చిన కారణంగా ఫైనాన్షియల్ డిసిప్లిన్, ఫైనాన్షియల్ ఇంక్లూజివిటీ, డైరెక్ట్ బెనిఫిట్స్ అన్ని కూడా త్రూ వాళ్ళ అకౌంట్ జరుగుతుంది. ఈరోజు మహిళలకు ఆర్థిక స్వావలంబన కలుగుతూ ఉంది. అకౌంట్స్ వచ్చిన తర్వాత యూపీఐ పే, ఫోన్పే ట్రాన్సాక్షన్ కారణంగా ఇది విపరీతంగా పెరిగిపోయింది. ఆనాడు పార్లమెంట్ లోపల మీరు ఆడ స్వైపింగ్ కార్డ్స్ పెడతారా, ఇంటర్నెట్ పెడతారా, అసలు దేశంలో కరెంటు లేదన్నటువంటి ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి చిదంబరం గారు చూడాలి, ఇవన్నీ చూసి ఉంటారు. ప్రపంచంలోనే అత్యధికంగా యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తారు. కూరగాయల కాడ మీరు స్వైప్ చేస్తారంటే అక్కడ కాంగ్రెస్ నాయకులే కాదు, విదేశాల నుంచి వచ్చిన పండ్లు కొనుక్కున్న వాళ్ళు కూడా యూపీఐ స్కాన్ చేసి పండ్లకు పే చేస్తారు. దట్ ఈస్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసినాం. బ్యాంకులలో వెళ్ళి గంటల కొద్దీ లైన్లో నిలబడి ఆ తర్వాత ఏటీఎంలు వచ్చినాయి, ఏటీఎం దగ్గర నిలబడే స్థితి నుంచి ఈ రోజు ఇంటి నుంచే కరెక్ట్ ఎలక్ట్రిక్ బిల్లు, గ్యాస్ బిల్లుతో సహా సర్వం కట్టుకునేటట్టుగా కరెక్ట్ డెవలప్ అయినాం. ఇక్కడ మిడిల్ మ్యాన్ లేడు, కరప్షన్ లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు, రెస్పాన్సిబిలిటీ నేరుగా మనం కరెక్ట్. అయితే ఇది మొదటిది. రెండోది స్వచ్ఛ భారత్ కావాలి, స్వచ్ఛంగా ఉండాలి, ఓపెన్ డెఫికేషన్, ఉమెన్ యొక్క ఆత్మగౌరవం అని చెప్పేసి స్వచ్ఛ భారత్ మిషన్ తీసుకొచ్చి, స్వచ్ఛ భారత్ అంటే కేవలం ఒక చోట ఊడ్చి 2 ఫోటోలు దిగిపోవడం కాదు. మోడీ గారు సిన్సియారిటీ ఉంది కాబట్టి గరీబుల కోసము ఈ దేశంలో సుమారుగా 13 కోట్ల మంది భారతీయులకు టాయిలెట్స్ నిర్మించేయడం జరిగింది. ఇది కాదా మోడీ గారు ప్రజల కోసం, గరీబుల కోసం చేసింది? గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పేరు మీద గత 10 ఏళ్లుగా ఈరోజు అందరికీ ఫ్రీ రేషన్ ఇస్తూ, అంటే సుమారుగా 7-8 సంవత్సరాలైంది ఎప్పుడైతే కోవిడ్ నుంచి మొదలెడితే ఇప్పటివరకు అందరికీ ఈ దేశంలోని 80 కోట్ల మంది భారతీయులందరికీ కూడా ఫ్రీగా రేషన్ ఇస్తుండ్రు. ఇది కంటిన్యూ చేస్తున్నాం. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం తీసుకొచ్చేసి, తర్వాత ఉజ్వల స్కీమ్, ఈరోజు ఉజ్వల యోజన తీసుకొచ్చి సుమారుగా 12 కోట్ల మంది ఉమెన్కి ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చిండు. ఎందుకంటే అది ఊది ఒక్కసారి సిగరెట్ తాగితే ఎంతైతే పొగ వస్తుందో దానికంటే 52 రెట్లు ఎక్కువ ఒక్కసారి పొగ ఊదుతూ అన్నం వండితే అని చెప్పేసి, మహిళలకు క్యాన్సర్ రావద్దని చెప్పేసి, పని సులువుగా కావాలని చెప్పేసి, వంట పని అనేది ఒక పెద్ద పని ఉండేది. ఈరోజు వంట పని చేసుకొని వాళ్ళు మిగతా పనిలో కూడా ఉండాలని ఒక దాంట్లో భాగంగానే ఈరోజు ఉజ్వల యోజన తీసుకొచ్చారు. అంటే
ఇట్లా ఏది తీసుకొచ్చినా దేశ ప్రజలందరికీ అంత్యోదయ ఆధారంగా ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కారణంగా ఈరోజు దేశంలో అనేకమైన ఊర్లకు ఈరోజు రోడ్డు ఫెసిలిటీ కలగడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి హైవేస్ ఏవైతున్నాయో కేవలము 77,000 కిలోమీటర్లు మాత్రమే. కానీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఈ దేశంలో 194,000 కిలోమీటర్లకు నేషనల్ హైవేస్ వేసినాం. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ మోదీజీ విత్ ఇన్ 12 years ఆఫ్ రూలింగ్లో. ఒక్కటి మహేష్ గారు, నేను మీ వేగాన్ని తగ్గిస్తున్నా. ఇప్పుడు అంత్యోదయ, రేషన్, సడక్ యోజన, స్వచ్ఛ భారత్, ఆ తర్వాత గ్రామీణ మహిళలకు ఆర్థిక స్వావలంబన, ఇవి అద్భుతం. ఇవి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం తన అకౌంట్లోకి వేసుకుంటుందా? లేకుంటే దక్షిణ భారతదేశంలో, ఉత్తర భారతదేశం వాళ్ళ యాక్టివ్ పర్సన్స్, వాళ్ళు హిందుత్వానికి వాళ్ళు ఓ రకంగా గుత్తదారులు. దక్షిణ భారతదేశానికి మనం వచ్చేసరికి ఇప్పుడు పుంజుకుంటున్నది రాష్ట్రాలలో బీజేపీ వస్తున్నది. కొన్ని ప్రాంతాల్లో లౌకికవాదులు, లెఫ్టిస్టులు ఉన్నటువంటి ప్రాంతాల్లో, రాష్ట్రాలలో ఇవన్నీ చెప్పడంలో నాయకులు విఫలం చెందుతున్నారా? ఎందుకు ప్రజల్లోకి, సగటు గ్రామీణ ప్రాంతంలో ఉండే ఒక పర్సన్కు, చదువు రాని వాళ్లకు ఇవి తెలిస్తే 10 ఏళ్లకు ఎలక్షన్ అయినా సరే వీళ్ళు వేసేది అటే వేస్తారు. ఎక్కడ దెబ్బతింటుంది? ఎస్, చాలా మంచి ప్రశ్న సార్ ఇది. అయితే తెలంగాణ లోపల చాలామంది ప్రజలకు అట్లీస్ట్ ఈరోజు మన ఛానల్ ద్వారా పోవాలి. పార్టీలో తెలంగాణ లోపల, ముఖ్యంగా సౌత్ ఇండియా లోపల భారతీయ జనతా పార్టీ అధికారంలోకి లేకపోవడం, తర్వాత నిజం బయటికి వెళ్ళే లోపే, నిజం చెప్పులేసుకునే లోపే అబద్ధం ఊరంతా తిరిగి వచ్చిన సామెత ఉంటుంది. సో అట్లా ప్రతిపక్షాలు, ఇండి కూటమి నాయకులు కావచ్చు, ఇక్కడ తెలంగాణలో అయితే బీఆర్ఎస్ అయితేనేమి, అప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ అయితే అంతే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే తెలంగాణ ఆస్తులను అమ్మడము, లేదంటే అప్పులు తీసుకొచ్చుకొని నడపడం, అంతే తప్ప తెలంగాణ రాష్ట్రానికి నడపడానికి ఆదాయ మార్గాలు తేవడంలో, లేకపోతే ఇండస్ట్రీస్ను తీసుకురావడంలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలో వీళ్ళ శ్రద్ధ లేని కారణంగా తెలంగాణ ఆదాయ మార్గం ఏమైందంటే గీడ రాయదుర్గంలో, కోకాపేటలో ఇక్కడ ఉన్నటువంటి భూములను అమ్మడము, దాన్ని తీసుకొచ్చి ఏదో ఒక స్కీమ్ పెట్టి నడపడం, ఇంతే. లేదంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర పోవడం, అప్పులు తీసుకురావడం, కార్పొరేషన్ను కుదవట్టడం, అప్పులు తీసుకురావడము, ఇంతే తప్ప ఈ రాష్ట్రంలో ఈ పార్టీలు ఏం చేసినాయి? జీరో. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది జీరో. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందన్న విషయము ఒక విషయం చెప్తా సార్. ఫ్రీ రేషన్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వము FCIL ద్వారా. వడ్లు కొంటుంది కేంద్ర ప్రభుత్వము, ధాన్యం కొంటుంది కేంద్ర ప్రభుత్వము. నువ్వు సుతీల్ తాడు మొదలు పెడితే ఆ హమాలీల కూలీలు కావచ్చు, గోడౌన్ ఛార్జెస్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి నీకు డబ్బులు కావాలంటే, ఒకవేళ డబ్బులు తీసుకెళ్ళిపోతే నువ్వు ఏమైనా లోన్ తీసుకొస్తే దాని మీద వడ్డీతో సహా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అయితే అక్కడ మోడీ ఫోటో పెట్టావు, రేషన్ దుకాణంలో మోడీ ఫోటో పెట్టావు, రిసిప్ట్ చూస్తే తెలుస్తుంది కదా. 41.73 కేంద్ర ప్రభుత్వం ఇస్తే 15.63 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే మేజర్ శాతం 73% ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టాం. మేము బీజేపీ పెట్టుకుంటాం, మోడీ గారి పెట్టాం. ఇక్కడ వేస్తుంది సివిల్ సప్లై మినిస్టర్ది, రేవంత్ రెడ్డి గారు పెద్ద ఫోటో వేసి పెట్టుకుంటాం, మేము ఉచిత బియ్యం ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం. నువ్వు చేసింది ఏం లేదు, ఇక మొత్తం కేంద్ర ప్రభుత్వమే, ప్రజలకు తెలుసు, దాన్ని గుర్తిస్తున్నారు. ఇక రెండోది, తెలంగాణ లోపల మున్సిపాలిటీలు, మన గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి సార్. ఎందుకు ఉటావుటిన మున్సిపాలిటీ ఎలక్షన్స్ పెట్టిండు, ఎందుకు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ పెట్టిండు? కారణం ఏంటంటే 15th ఫైనాన్స్ కమిషన్ సంబంధించిన నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తే మున్సిపాలిటీలు రన్ అవుతాయి, గ్రామ పంచాయతీలు రన్ అవుతాయి. గ్రామ పంచాయతీ ఉన్నటువంటి ఎన్నికైనటువంటి అభ్యర్థుల యొక్క జీతాలు, అందులో పనిచేస్తున్నటువంటి సెక్రటరీ శాలరీస్, గ్రామ పంచాయతీకి ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తికి 18 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. దాని నుంచే గ్రామ పంచాయతీ నడుస్తాయి. అట్లా అదేవిధంగా ఆపరేషనల్ మున్సిపాలిటీలో అయితే ఆపరేషనల్ ఎక్స్పెండిచర్స్ అంటారు సార్. ఆపరేషనల్ ఎక్స్పెండిచర్స్ అంటే ఈ చిన్న చిన్న ఫుట్పాత్లు కట్టేయడము, చిన్న బ్రిడ్జెస్ కట్టేయడము, అంటే కాలువలు ఇట్లాంటివి కట్టేయడము, రోజు వాటిని శుభ్రపరచడం, రోడ్లను ఊడవడము, వీళ్ళకి ఊడడానికి ఇచ్చే జీతాలు, బ్రష్లు, బ్రూమర్లు ఇవన్నీ కొంటుంటాం కదా, టాయిలెట్స్ క్లీన్స్ ఇవన్నీ చేస్తుంటాం కదా, ఇవన్నిటికీ అయితే ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ సార్ ఇవి. తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్, ఒక కొత్త రోడ్ వేయడము, ఒక మోరీలు నిర్మించడం, ఒక స్కూల్కి వాల్ కట్టడం, లేదంటే ఇలాంటివన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్. ఇవన్నీ ఎవరిస్తుర్రు? స్టేట్ గవర్నమెంట్ షేర్ ఏంది, సెంట్రల్ గవర్నమెంట్ షేర్ అని ఒక 2-3 చోట్ల ఆర్టీఎల్ పెట్టారు. మా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు పెట్టడం జరిగింది. దాన్ని తీస్తే సార్ కళ్ళు బయర్లుగా అమ్ముతాయి. ఒక్క కరెంటు బిల్లు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇవ్వట్లేదు.
ఈ కరెంటు బిల్లు కూడా గత 10 ఏళ్ళుగా బాకీ ఉంది. అందుకే 43,000 కోట్ల పెండింగ్ బాకీ అయింది డిస్కమ్లకు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. మున్సిపాలిటీలు ఎవరి పైసలతో నడుస్తుంది? నరేంద్ర మోడీ గారి పైసలతోని. గ్రామ పంచాయతీలు నరేంద్ర మోడీ గారి పైసలతోని. నీ ఇంటి ముందు స్ట్రీట్ లైట్ ఉంటే అక్కడ వెలిగే సోలార్ బుగ్గ మోడీ గారు పంపించింది. ఆడ శ్మశానం, ఊరి చివర శ్మశానం ఉంటే దాన్ని కట్టించింది నరేంద్ర మోదీ గారు. రైతులకు రైతు వేదికలు కట్టించింది నరేంద్ర మోదీ గారు. మోదీ పైసలు. ఈరోజు ఇంట్లో పేదోళ్ళు భోజనం చేస్తున్నారు, బియ్యం వస్తున్నాయంటే మోదీ గారి బియ్యం, మోదీ గారు ఇస్తున్నవి. నీ ఇంటి ముందు పల్లె ప్రకృతి వనాలని చెప్పేసి కట్టినటువంటి ఆ పార్కులను ఎవరు నిర్మించరు? ఎవరి డబ్బులతో నిర్మించరు? కేంద్ర ప్రభుత్వం మోదీ గారి డబ్బులతోని. నీ ఇంటి ముందు రోడ్ వేస్తే దానికి చేసింది ఎవరు? మోదీ గారు. ఇంకా అద్భుతమైన విషయం చెప్తా సార్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో 25,000 ఊర్లకు, 25,000 గ్రామాలకు రోడ్డు కనెక్షన్ లేకుండే సార్. మనం హైవేస్ వేసిన తర్వాత ఈ రాష్ట్రంలో సుమారుగా ఆనాడు 2014 కంటే ముందు ఈ రాష్ట్రంలో 2,349 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉంది సార్. మన ప్రభుత్వం వచ్చినాక 6,970 కిలోమీటర్లు కొత్త హైవేస్ వేసినాం. నేషనల్ హైవేస్ తెలంగాణలో వేసిన చెప్తాను నేను. వేసిన తర్వాత 25,000 గ్రామాలకు కనెక్టివిటీ పెరిగింది. దేని ద్వారా? ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా. హైవే వేసిన తర్వాత దాని కనెక్టింగ్ రోడ్స్ ఇచ్చినాం. దేనిలో భాగంగా? ప్రధానమంత్రి సడక్ యోజన. ఇంకొక అద్భుతమైన విషయం, ప్రధానమంత్రి గతిశక్తి విధాన్ ప్రోగ్రాంలో భాగంగా హైవేసు, స్కైవేసు, ఫ్లైవేసు, రైల్వేసు కనెక్ట్ చేస్తూ ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేస్తున్నాం. రైట్. ఇది 4 రంగాలు. ఎస్, ప్రధానమంత్రి గతిశక్తి విధానంలో భాగంగా ఇవన్నీ తీసుకొస్తాం. అన్ని హైవేస్ను, స్కైవేస్ను, ఫ్లైవేస్ను, తర్వాత రైల్వేస్. ఎందుకంటే మన దగ్గర పోర్టు లేదు, ఇది కూడా కనెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందో ఇండస్ట్రీస్ వస్తాయి, ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ప్రజల యొక్క జీవన యొక్క స్థితిగతులు పెరుగుతాయి. అయితే ఇంత డీప్గా మైన్యూట్ లెవెల్గా ఎవరు ప్లాన్ చేస్తున్నారు అంటే మోదీ గారు ప్లాన్ చేస్తున్నారు. ఎందుకు? మా ఫిలాసఫీ అంత్యోదయ, గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తి కూడా కనెక్టివిటీ ఇవ్వాలి. సో దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. మొబైల్ నెట్వర్క్స్ ఒకప్పుడు ఎక్కడో మొబైల్ నెట్వర్క్ వస్తా ఉన్నారు, ప్రతి ఒక్కరు ఇంటర్నెట్ వాడుతూ ఉన్నారు. గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటున్నారు ఇంటర్నెట్ కారణంగా. సో ఇవన్నీ చేస్తూ ఉన్నారు సార్. ఒకటి మహేష్, ఇప్పుడు మీ నాన్నగారు కానీ నా నాన్నగారు కానీ కుటుంబ సభ్యుల కోసం ఏదో టీవీ, పూర్వకాలంలో వెనకట మనం ఆలోచిస్తే టీవో రేడియోనో ఏదైనా ఒకటి తెస్తే మనం 10 మందికి చెప్పుకుంటాం మా నాన్న తెచ్చిండి ఇది అని. ఖర్చు పెట్టేది గ్రౌండ్ లెవెల్లో ప్రతి మనిషికి అందేది కేంద్రం నుంచి వస్తున్నాయి డబ్బులు. ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్తూ తమ అకౌంట్లోకి వేసుకున్నాడు రాష్ట్ర ప్రభుత్వాలు, ఇంతకుముందు బీఆర్ఎస్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ కానీ. ఏదైనా ఒక విలేజ్లో ఏదైనా ప్రారంభోత్సవం జరిగిందంటే ఆ పార్టీ వాళ్ళు సంబరాలు చేసుకుంటారు జెండాలు పెట్టుకొని. ఈ ఎందుకు పూర్తి స్థాయిలో ఈ తెలంగాణలో, ఇప్పుడు తమిళనాడు భవిష్యత్తులో, తెలంగాణ కూడా భవిష్యత్తులో వస్తుంది తొందరగా. నెక్స్ట్ 2029 ఎలక్షన్ 6 నెలల ముందే వస్తుంది మనది. బీజేపీ రావాలంటే ఎక్కడ విఫలం చెందుతున్నారు? సో విఫలం అనే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఈ మార్కెటింగ్ స్ట్రాటజీ ఏదైతే ఉందో ఇది చేయడంలో డెఫినెట్లీ మేము యాక్సెప్ట్ చేయాల్సిందే. మనం విఫలమైనాం. ఈ యూట్యూబ్ ఛానల్ను మేనేజ్ చేయడంలో, సోషల్ మీడియా అకౌంట్లను మేనేజ్ చేయడంలో, ఫేక్ ప్రచారాన్ని చేయడంలో, గోబెల్ ప్రచారాన్ని చేయడంలో, ఈ లెఫ్ట్ మేధావులు వచ్చేసి ఇట్లా పెట్టేసి తలకాయ తిప్పకుండా మాట్లాడడంలో, అబద్ధాలను ప్రచారం చేయడం. ఎందుకంటే లెఫ్టిస్టులకు రాళ్ళు ఉంటాయి ఇక్కడ, అదే తల తిప్పి మాట్లాడితే మళ్ళీ తల తీసేస్తారు. సో కాబట్టి ఇట్లాంటి వాళ్ళ ఈ ప్రచారం చేయడంలో మేము విఫలమైనాం. అయితే మేము ఎక్కడ నేనేమంటున్నా సార్, బీజేపీ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్రానికి ఏం చేసింది అనేది కళ్ళు లేని కాంగ్రెస్కు, చెవులు లేని టీఆర్ఎస్కు కనబడకపోయినా వినబడకపోయినా ఈ రాష్ట్ర ప్రజలకు కనబడుతుంది, వినబడుతుంది. ఎందుకు చెప్తా అంటే సార్, ఇక్కడ కాజీపేట రైల్వే కోచ్ పెట్టినాం సార్. ఇది కేంద్ర ప్రభుత్వంది అని తెలుసు వాళ్ళకు. ఆడ కొత్తగా ట్రైన్లు తయారవుతున్నాయి, వందే భారత్ ట్రైన్లు వస్తున్నాయి. సూపర్గా చాలా మంచిగా ప్రశాంతంగా జర్నీ చేస్తున్నాం. 6 గంటల్లో పోవాల్సిన జర్నీ 3 గంటల్లో తగ్గించినాం. నేషనల్ హైవేస్ మీద పోతున్న ప్రతి ఒక్కరికి తెలుసు, హాయిగా జాలీగా గుంతలు లేని రోడ్లో పోతున్న ప్రతి ఒక్కరు నరేంద్ర మోదీ గారు వేసిండ్రా భయ్ అని చెప్పేసి, గడ్కరీ గారు వేసిండ్రా అని అనుకుంటారు. ఇంకొకటి, మొన్ననే మోడీ గారు వస్తూ 9,000 కోట్ల రూపాయల యొక్క అభివృద్ధి పనులు మొదలుపెట్టిపోయారు. ఈ దేశంలో 7 టెక్స్టైల్ పార్కులు వస్తే ఒక టెక్స్టైల్ పార్కు వరంగల్కి ఇచ్చినాం సార్ తెలంగాణ రాష్ట్రానికి. కే టెక్స్టైల్ పార్క్, కాకతీయ టెక్స్టైల్ పార్క్. బికాజ్ కాకతీయులు మన కల్చర్ కాబట్టి అక్కడ కే టెక్స్టైల్ అని మేడం పెట్టినాం సార్. రేపు 10,000 సుమారుగా 1,00,000 మందికి డైరెక్ట్ ఉద్యోగాలు, సుమారుగా 7 లక్షల మందికి ఇండైరెక్ట్ బెనిఫిట్స్ కలుగుతుంది. అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందే.
ఆ వరంగల్ చుట్టుపక్కల ప్రజలు డెఫినెట్లీ గుర్తిస్తారు. ఇక్కడే ఉన్నటువంటి నారాయణ్ ఖేడ్ వైపు, జహీరాబాద్ వైపు మనం ప్లగ్ అండ్ ప్లే మోడ్ లోపల ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ని రావడం కోసము 7,000 కోట్లు ఖర్చు పెడతాం సార్. అక్కడ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అన్నది సుమారుగా 70,000 డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్స్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్స్ అనేటువంటి 3 లక్షల ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్స్ వస్తాయి సార్. తర్వాత ఎయిర్పోర్ట్స్లో కూడా ఇప్పుడు శంషాబాద్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ యొక్క అది సుమారుగా 1,50,000 ఉండే, దాన్ని 3.5 లక్షల ఫుట్ఫాల్ పెంచారు. రేపు 7 లక్షల ఫుట్ఫాల్ అవుతుంది పర్ డే. దీని కారణంగా డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఇవన్నీ వీళ్ళకి కనబడ్డా వినబడకపోయినా రాష్ట్ర ప్రజలు డెఫినెట్గా గుర్తిస్తారు. రేపు రానున్నటువంటి ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీకే ఓట్లు వేస్తారు. మార్క్ మై వర్డ్ సార్, రేపు బీఆర్ఎస్ పార్టీ ఇంకా వీఆర్ఎస్ ఇచ్చిర్రు, బీఆర్ఎస్ రాదు. ఇది క్లియర్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎలక్షన్ జరిగితే కూడా 20 సీట్లు రావు. కాంగ్రెస్ పార్టీని 50 ఏళ్ళు ఈ తెలంగాణలో అధికారంలోకి రాకుండా చూసే బాధ్యత మా జెన్జీ తీసుకుంటుంది. తెలంగాణ జెన్జీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకుండా 50 ఏళ్ళు అడ్డుకుంటుంది. మార్క్ మై వర్డ్ సార్. బీజేపీ మాత్రమే తెలంగాణ ప్రజలకు అండా దండ కొండంత ధైర్యం. బీజేపీ తెలంగాణ ప్రజలను గుండెలో పెట్టుకొని చూసుకుంటుంది, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది. మీకు 2 విషయాలు చెప్పాలనుకుంటా సార్. సందర్భం వచ్చింది నిన్న మీరు ఓపెన్లో చెప్పారు, తెలంగాణ వచ్చింది 12 ఏళ్ళు అయింది, ఇంకా తెలంగాణలో వేర్పాటువాదం ఏంది, గో బ్యాక్ ఉద్యమాలు ఏంది అనేది మీరు మాట్లాడింది సార్. సో నేను దానికి జంప్ అవుతున్నా, మీరు ఏమనుకోవద్దు. తెలంగాణ రాష్ట్రము మేము సాధించడము అని చెప్పుకుంటున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, మేమే తెచ్చినాము అని చెప్పుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, మేమే ఇచ్చినామని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ 2 తెలంగాణ ద్రోహులే. ఇది ప్రజలు ఎంతవరకు అంటే చాలా డీప్గా ఆలోచించాలి. నేను ఒక్కసారి కాంగ్రెస్ నుంచి మొదలు పెడతాను. ఆనాడు 1956లో తెలంగాణ ఏదైతే రాష్ట్రము బైఫర్కేషన్ అయిపోతున్న సమయంలో ఆంధ్రలో కలిపినప్పుడు వద్దు అన్నప్పటికీ కూడా భాష పేరు మీద ఆంధ్రలో విలీనం చేసింది ఎవరు సార్? నెహ్రూ గారు. ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. రెండోసారి 1960 మూమెంట్ వచ్చింది. తెలంగాణ మేము సపరేట్ అవుతాము, మాకు మా నిధులు, మా నీళ్లు, మా నియామకాలు మాకు కావాలని చెప్పేసి అడిగితే ముల్కీ రూల్స్ అని పట్టుకొచ్చి, పెద్ద మనసుల ఒప్పందం అని పట్టుకొచ్చి ఆనాడు 300 మంది విద్యార్థులను చంపింది ఎవరు? ఇందిరాగాంధీ ప్రధాని గారు. ఏ పార్టీ సార్? కాంగ్రెస్ పార్టీ. మలిదశ ఉద్యమం 2012లో వస్తే మేము ఇస్తున్నాం తెలంగాణ అని చెప్పేసి 2009లో ప్రకటన చేసి, ఇక్కడ పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చి ఇస్తున్నాం తెలంగాణ అని చెప్పేసి ప్రకటన చేసి, ఇచ్చిన ప్రకటనను వాపసు తీసుకొని యూటర్న్ తీసుకుంటే 1,200 మంది తెలంగాణ విద్యార్థులు బలిదానం చేసుకున్నారు, ఊరేసుకున్నారు, తలలు కోసుకున్నారు, బలైనరు సార్. దీనికి కారణం ఎవరు? బలిదేవత సోనియా గాంధీ. ఏ పార్టీ సార్? కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ఎక్కడిచ్చినట్టు సార్? వీళ్ళు ఎక్కడిచ్చినట్టు? వీళ్ళ పోరాటంలో వీళ్ళ బాధ్యత ఏంది? వీళ్ళు ఎక్కడున్నారు? అరే పిల్లలు సావు కారణం తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండం మారడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఏం చెప్తారంటే మేము చేసినాం, మేము ఇచ్చినామని చెప్తారు. ఇప్పుడు ఒకటి మహేష్, కాంగ్రెస్ తెలంగాణ మీద అభిమానంతో ఇయ్యలే, తెలంగాణ ప్రజల ఉద్యమానికి తలొగ్గి ఇవ్వాల్సిన పరిస్థితి. తలొగ్గి కూడా కాకపోవచ్చు బహుశా. కేసీఆర్ తన పార్టీని మెర్జీ చేస్తా ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న ఒక ఆశతోటి, ఇక్కడ ప్రధానంగా రహస్యం ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం ఫామ్ అవుతుంది, కేసీఆర్ తను మెర్జీ చేసేస్తాడన్న ఒక భావనతోటి దాన్ని ఆ దరాలు పెట్టి, సరే అది తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం, గొప్ప విషయం. రైట్. అయినా ఈ 12 సంవత్సరాల్లో బీఆర్ఎస్ చేసింది ఏమున్నది అంటే దొరలపాలనలాగా అయిపోయింది. కరెక్ట్. తన క్యాంప్ ఆఫీస్కి ఎమ్మెల్యేలను కూడా ఆయన పిలుచుకోలేదు పాపం, మాట్లాడలేనటువంటి స్థితి దాకా పోయింది, రాచరిక వ్యవస్థ లాగా అయిపోయింది. రైట్. దాన్ని ఏం చేశారు ప్రజలు? మళ్ళీ ఫామ్ హౌస్కి పంపించారు. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి కూడా అంతే. వాడు ఏం మాట్లాడుతుంది? ప్రజాస్వామ్యం ఎక్కువ. మీ బీజేపీలో అంటే ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి ఉంది, కానీ అక్కడ లేదు కాంగ్రెస్లో. కరెక్ట్. ఏ నాయకుడు ఇప్పుడు ఎక్స్ రోడ్ మీద ట్రాఫిక్ ఉన్న దగ్గర ఎవరైనా లోగో పట్టుకొని పోతే అక్కడ కూడా వాడు దేని గురించి మాట్లాడతారో వాళ్ళకే తెలియాలి. కరెక్ట్. అటువంటి ప్రజాస్వామ్యం వాళ్ళకు ఉంది. ఒక ఆంక్షలు, ఒక పద్ధతి, ఒక స్పోక్ పర్సన్గా నీవు ఏ స్క్రిప్ట్ లేకుండా మాట్లాడుతున్నావు. అర్ధరాత్రి లేపినా మీ అటువంటి వాళ్ళు నవ యువకులు, ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది, నిన్న ఏం మంజూరు చేసింది, రేపు ఏం చేస్తుందో మీకు తెలుసు. ఇలాంటి వాక్చాతుర్యంతో ఉన్నటువంటి నాయకులు ఉన్నా కూడా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ మన పంచాయతీ, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయినాయి, మున్సిపల్ ఎలక్షన్. కరెక్ట్. ఏమన్నా 1-2 జిల్లాల్లో బీజేపీ తన సత్తా చూపించుకున్నది, కానీ మిగతా దగ్గర లేరని కాదు, కార్యకర్తలు లేరని కాదు, ప్రజలు లేరని కాదు, ఒక హిందుత్వవాదం మాత్రమే నడుస్తున్నది. బీజేపీ అంటే హిందువులంటే హిందువులకు అండగా ఉంది. కానీ ఇన్ని లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినా కూడా ఒక మనిషి తాను ఇవాళ భోజనం చేస్తున్నా, సన్న బియ్యంతో భోజనం చేస్తున్నా అంటే దీంట్లో నరేంద్ర మోదీ హస్తం ఉందని ఎందుకు అనుకుంటలేరు?
అదే సార్ ఇప్పుడు ప్రచారం చేయడంలో విఫలమైనము. డెఫినెట్లీ వీఆర్ యాక్సెప్టింగ్ దట్ అండ్ డెఫినెట్లీ మేము పాజిటివ్ ప్రచారాన్ని చేస్తాము, ఏదైతే నెగిటివ్ ప్రచారము ఫేక్ ప్రాపగెండా కాకుండా. ఎందుకంటే మనకు తెలుసు టీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత అహంకారపూరితంగా అయితే మధ్యలో బ్రేక్ ఇచ్చుకున్నాం మనం. అయితే టీఆర్ఎస్ పార్టీ మేము తెచ్చినాము మేము కొట్లాడమని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ దృష్టిలో ఉద్యమకారులు అంటే కేసీఆర్, కేటీఆర్, కవిత గారు, హరీష్ రావు గారు, ఇంకెవరుంటే హ్యాపీరావు, సంతోష్ రావు, వీళ్ళే టీఆర్ఎస్ పార్టీ దృష్టిలో ఉద్యమకారులు అంటే. అయితే సావు నోట్ల తలకాయ పెట్టి ఒక సీఎంగా సావు నోట్ల తలకాయ పెట్టి పోరాడిన నీకే ఇన్ని పదవులు, సీఎం అవుతావు, మంత్రి అవుతారు, నీ ఇంట్లో ఎంపీలు అవుతారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్ని కుటుంబం అయితే తెలంగాణలో 1,00,000 కోట్ల సంపద దోచుకుంటాయి. మరి తెలంగాణ కోసం బలిదానాలు చేసుకున్న కుటుంబాలకు నువ్వు ఇచ్చింది ఏంది, చేసింది అని చెప్పి తెలంగాణ ప్రజలు అడిగారు. అందుకే బీఆర్ఎస్ పార్టీ చేయకపోతే వాళ్ళ అహంకారపూరితమైన మాటలు, అహంకారపూరితమైన పాలన, దోపిడీ పాలన, అవినీతి పాలన ఇవన్నీ చూసిన తర్వాత తెలంగాణ ప్రజలందరూ కూడా ఆయనను పంపించేసి ఇంటికి పంపించారు సార్. అయితే ఇక్కడ జరిగిన ఒక పెద్ద ట్రాన్స్పరెంట్, ఒక పెద్ద మార్పు ఏంటంటే తెలంగాణ యువత తెలంగాణ మట్టిలోనే ఉంది. ఏది ఆ బలిదానాలు, త్యాగాలు, పోరాటం. సో కాబట్టి త్యాగాలు అయిపోయినాయి, ఇంకా ఇప్పుడు చేయాల్సింది పోరాటం, కావాల్సింది జాగృతం. ఏ పోరాటం కావాలంటే తెలంగాణ రాష్ట్ర చరిత్ర అంటే మీరు ఉస్మాన్ అలీ ఖాన్ కట్టించిన ఈ బురుజులు, గోడలు, ఈ సమాధులు కాదు, కాకతీయులు కట్టించినటువంటి కోటలు, కాకతీయులు కట్టించినటువంటి వైభవం, రామప్ప ఆలయం, కాకతీయ కళాతోరణం, ఆ సంస్కృతి సాంప్రదాయాలు, ఆ బతుకమ్మ పండుగ, ఇవన్నీ కదా కావాల్సింది. సో అందుకోసం జాగృతం కావాలి. ఆ తెలంగాణ కోసం, కాకతీయుల తెలంగాణ కోసం కావాలి. రాణి రుద్రమ లాంటి పోరాట పటిమ నేర్చినటువంటి చెల్లెలు, అక్కలు, తల్లులు ఈ రాష్ట్రంలో పుట్టిర్రు. కానీ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఇవాళ? ఈరోజు కారు పార్టీ స్టీరింగ్ ఎవరి చేతిలో పెట్టింది? ఎంఐఎం చేతిలో పెట్టింది. చేతి పార్టీ మొత్తం చెయ్యవని చేతిలో పెట్టింది, ఎంఐఎం చేతిలో పెట్టింది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఆనాడు మన ఆడబిడ్డలను బట్టలు ఇప్పించి బతుకమ్మ ఆడించినటువంటి ఆ రోజులు మర్చిపోవద్దు మనం. డెఫినెట్లీ వీళ్ళకి సమాధానం చెప్పాలి. రాణి రుద్రమ లాంటి పౌరుషం పొందినటువంటి చెల్లెలు ఈ రాష్ట్రానికి అవసరం ఉన్నది. ఈ రాష్ట్రంలో రోజుకు 4 మైనర్ అమ్మాయిలు మిస్ అవుతున్నారు. ఎక్కడ పోతున్నారో తెలియదు. లవ్ జిహాద్ జరుగుతుంది ఈ రాష్ట్రంలో. విమెన్ ట్రాఫికింగ్, బెగ్గర్ ట్రాఫికింగ్ జరుగుతుంది ఈ రాష్ట్రంలో. కంప్లీట్గా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కొలాప్స్ అయిపోయింది. హోమ్ మినిస్టర్గా స్వయంగా ముఖ్యమంత్రి ఉన్నా ఈరోజు రోడ్డు మీద మర్డర్ జరుగుతాయి. బార్కాస్ట్లో ముస్లిం వచ్చి ఒడిచిపోతుంటాడు, ఒక అడ్వకేట్ను చంపుతూ ఉంటారు. అసలు పట్టించుకోరా? ఓ వ్యాపారిని చంపుతూ ఉంటారు, పట్టించుకోరా? ఇంకా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? క్రైమ్, కరప్షన్, కమిషన్స్, ఇవి మాత్రమే తెలంగాణ లోపల రాజ్యం వెళ్తున్నాయి. కాబట్టి దీని నుంచి విముక్తి కావాలి. బెంగాల్ లోపల మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, భాజపా వచ్చిన తర్వాత అక్కడ రోహింగ్యాలంతా ముళ్ళ సర్దుకొని బంగ్లాదేశ్కి వెళ్ళిపోతారు. అక్కడక్కడ కొద్దిగా మిగిలిన వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్లు పట్టుకొచ్చి ఇక్కడ షిఫ్ట్ చేస్తురేమో అని చెప్పేసి బయట ఊహాగానాలు వస్తున్నాయి. ఎందుకు ఈ మాట నేను అంటున్నా అంటే స్వయంగా రాహుల్ గాంధీ ఆనాడు తృణమూల్ కాంగ్రెస్ అభిజిత్ బెనర్జీ చేసినటువంటి అనేకమైన అరాచకాలకు ప్రజలు, ముఖ్యంగా టీఎంసీ వాళ్ళు కూడా ఆయన మీద దాడి చేశారు సార్. మొన్న చేస్తే ఎమ్మటే మమతా బెనర్జీకి నా ఫోన్ చేసి, దీదీ కుచ్ చాయే, మదద్ చాయే క్యా, హమ్ హైదరాబాద్ బేస్ దేంగే. ఎందుకంటే హైదరాబాద్లో అయితే వాళ్ళ ప్రభుత్వం ఉంది, సేఫ్ హ్యాండ్లో ఉంటుంది. అంటే నువ్వు ఓపెన్ స్టేట్మెంటు మమతా బెనర్జీ చెప్పింది ఈ విషయం, నాకు ఫోన్ చేసి చెప్పిండు హైదరాబాద్లో హెల్ప్ చేస్తా అని చెప్పేసి. అస్సాంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ గారి భార్య మీద ఒక అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ ఈమెకు 2 పాస్పోర్ట్లు అని చెప్పినటువంటి ప్రశాంత్ ఖేరాని పట్టుకొచ్చి ఎక్కడ పెట్టిండు? హైదరాబాద్లో పెట్టిండు. మీడియా వీళ్ళ కనబడంగానే తల దాచుకొని పోతుంటాడు. ఆయన ఎవరు? కాంగ్రెస్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్. ఎక్కడ పెట్టిరు? హైదరాబాద్లో పెట్టిరు. హైదరాబాదు తెలంగాణలో రాబాయి. హైదరాబాదు లోపల ఆతంకవాదులను ఎట్లా పెడతావు? దేశ విచ్ఛిన్నకరణ శక్తులను ఎట్లా పెడతావు? మాకు డౌట్ వస్తుంది అక్కడ నుంచి రోహింగ్యాలను పట్టుకొచ్చి హైదరాబాద్లో పెడుతున్నావేమోనని. అది కాంగ్రెస్ రక్తంలో ఉంది అది. ఎస్, ఎందుకంటే వాళ్ళ అధినాయకుడు ఏం చెప్తే అది పెట్టాలి కదా, చెప్పాలి, తప్పదు కదా. సో కాబట్టి మాకు డౌట్ వస్తుంది. హైదరాబాద్ ఇట్ ఈస్ నో మోర్ సేఫ్ ఇన్ కాంగ్రెస్ హ్యాండ్స్. డెఫినెట్లీ ఇక్కడ కూడా డిటెక్ట్, డిపోర్ట్, డిలేట్ ఇది కావాల్సి ఉంది. 3D సర్కార్ రావాల్సి ఉంది. అందుకే మోడీ సర్కార్ రావాలి. 3D జరగాలంటే మోడీ రావాలి. మోడీ రావాలంటే ఇక్కడ బీజేపీని గెలిపించాలి మీరంతా, ప్రజలంతా. ఎందుకు బీజేపీని గెలిపించాలంటే ప్రజలు సురక్షితంగా ఉండాలి, ప్రజలు సురక్షితంగా ఉండాలి, హిందూ ఆత్మగౌరవంగా బతకాలి. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏం జరిగింది? రాష్ట్రంలో 140 గుళ్ళ పైన దాడులు జరిగినాయి. దాడులు చేసిన వాళ్ళు ఎవరంటే మెంటల్లీ ఇల్స్టేబుల్ ఉన్నోళ్ళు, మెంటల్ స్టేబుల్ లేనట్టు పిచ్చోళ్ళు గుళ్ళ పైన దాడులు చేస్తున్నట. ఎందుకో మరి ఆ పిచ్చోళ్ళు చర్చిల మీద పోయి మసీదుల మీద దాడులు చేయట్లేదు. ఎందుకు పిచ్చోళ్ళకి హిందూ గుళ్ళే ఎందుకు కనబడుతున్నాయి? సో ఇది చాలా సిస్టమేటిక్ గా హిందువుల పైన జరుగుతున్న దాడి, ప్రణాళిక.
ప్రణాళికబద్ధంగా జరుగుతున్న దాడి. సో కాబట్టి దీనిపైన ప్రజలంతా జాగృతం కావాల్సిన అవసరం ఉంది. హైటెక్ సిటీ హైదరాబాద్ ఒకప్పుడు కేవలం హైదరాబాద్కే లిమిట్ అయింది. ఈరోజు హైదరాబాదు నరేంద్ర మోదీ గారు ఒక గ్లోబల్ సిటీగా తయారు చేసిండు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే సార్, 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఈ రాష్ట్రానికి వాళ్ళు పట్టుకొచ్చిన ప్రాజెక్ట్స్, ఫండ్స్, నిధులు ఏవైతున్నాయో కేవలం 2 లక్షల కోట్లు సార్. మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది. ఆయన చెప్తారు కదా, నేను మొత్తం డెవలప్ చేసిన అని చెప్పేసి, ఇన్వెస్ట్మెంట్స్ పట్టుకొచ్చిన అని చెప్తుంటాడు కదా, ట్విట్టర్లో ఉంటాడు కదా తమ్ముడు, ట్విట్టర్ టిల్లు. ఆయన ఏం చెప్తారు, మొత్తం గ్లోబల్ సిటీగా మార్చాడు. మన లిల్లీ, ఎవరు మన లిల్లీ, ఇప్పుడు ముఖ్యమంత్రి లిల్లీ ఫుడ్, ఈయన ఏం చెప్తుంటాడంటే, ఈ రాష్ట్రానికి నేను దావోసు పోయినా డబ్బులు పట్టుకొచ్చినా 5 లక్షల కోట్లు అని చెప్తాడు. మీరు ఇప్పుడు గూగుల్లో కొట్టండి, మీరు ఇప్పుడు పోయి అఫీషియల్ నివేదికలు తినండి, 13,000 కోట్లు మాత్రమే వీళ్ళు పట్టుకొచ్చినాయి. ఎన్ని తెచ్చిర్రు 2 ఏళ్లలో? 13,000 కోట్లు మాత్రమే. మరి మన మోడీ సర్కారు, మన 8 మంది మంత్రులు, ఎంపీలు, 2 మంత్రులు 13 లక్షల కోట్లు తెచ్చారు. మీరు పట్టుకొచ్చినాయన్ని, మేము తెచ్చినాయన్ని లెక్క చెప్తాం. మరి అంటే ఈ రాష్ట్రాన్ని దివాలా కోరు రాష్ట్రంగా పట్టుకొచ్చి డెడ్ చేసినటువంటి వీళ్ళ మాట్లాడేది. పవన్ కళ్యాణ్ వస్తే అడ్డుకుంటామని చెప్తారు, రేపు ఇంకొకరు వస్తే అడ్డుకుంటాను. మరి ఈయన ఎందుకు పోయి కేరళలో ప్రచారం చేస్తాడు, ఈయన ఎందుకు పోయి బీహార్లో ప్రచారం చేస్తాడు, మన రేవంత్ రెడ్డి గారు? ఈయన ఎందుకు పోయి బెంగాల్కి పోతాడు? అంటే ఆయన పోయి తమిళనాడుకి ఎందుకు పోతాడు? ఎందుకు పోవాలి? మహారాష్ట్రలో పోయి నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎట్లా పెడతావు, ఆంధ్రప్రదేశ్లో పోయి బీఆర్ఎస్ ఎట్లా పెడతావు? అంటే మనం ఆనాడు అనుకున్నాం, ప్రాంతాలుగా విడిపోదాం, మనుషులుగా కలిసి ఉందాం అని చెప్పేసి. అంటే మీరు డైవర్షన్ చేయడం కోసము, మీకు పాలన చేయడం చేతగాక, మీరు సమస్యలు సాల్వ్ చేయడం చేతగాక, ఎప్పుడు పోయి సెంటిమెంట్, ఎలక్షన్ రాగానే సెంటిమెంట్ పట్టుకు రావాలి. మరి అదే ఎలక్షన్ సమయంలో కూకట్పల్లిలో బీఆర్ఎస్ క్యాండిడేట్ కంటెస్ట్ చేస్తే టీడీపీ జెండాలు పెట్టుకుంటారు. కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాల టీడీపీ జెండాలు ఉంటాయి. అంతెందుకండి, రేవంత్ రెడ్డి ఆయన వచ్చింది టీడీపీ నుంచి, అందులో ఉన్నటువంటి మంత్రులు టీడీపీ వాళ్ళు, గతంలో బీఆర్ఎస్లో టీడీపీ వాళ్ళు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో టీడీపీ జెండాలు పెట్టి తిరిగిందా తిరగలేదా? వాళ్ళని అఫీషియల్ అలయన్స్ అయిందా టీడీపీ పార్టీ వాళ్ళతో? మరి అంటే వాళ్ళు చేస్తే సోమవారం, మంది చేస్తే మంగళవారం. ఎట్లా? ఎన్టీ రామారావు విగ్రహం ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే సార్, ఎన్టీ రామారావు గారు ఒక మహనీయుడు, ఉమ్మడి రాష్ట్రానికి కాదు అనేకమైన పెత్తందారుల ఇట్లాంటి వ్యవస్థను తొలగించిన గొప్ప వ్యక్తి. ఆయన విగ్రహాన్ని ప్రభుత్వం ఉన్నట్టు ఈయన పోయి ఇనాగ్రేట్ చేసిండు కదా. మరి పవన్ కళ్యాణ్ సభ పెట్టుకుంటే పర్మిషన్ ఎందుకు ఇవ్వవు? పర్మిషన్ ఎందుకు? నేనేమన్నా, అది తప్పు కానప్పుడు ఇది ఎట్లా తప్పు అవుతుంది? ఇప్పుడు వాస్తవానికి కూడా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, కానీ జన్మ ఆంధ్ర, నివకూర్ల జన్మ కరెక్ట్. అక్కడ ఇక్కడ నువ్వు విగ్రహం పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ రావడంలో అభ్యంతరం ఏంటి? సభ పెట్టుకోవడం అభ్యంతరం ఏంటి? కరెక్ట్. ఆయన ఇంకో సభ కూడా తెలంగాణ సాధకుల సభ అని పెట్టుకున్నాడు. తెలంగాణను వచ్చి తెలంగాణ విమర్శించే సభ కాదు. ఏం శాంతి పద్ధతులు అవుతాయి? ఆయన ఏదో సభ పెట్టుకొని పోయేటోని గెలికి ఎన్నికల్లో పోటీ చేసేదాకా పట్టుకొచ్చుకున్నది. పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టి గెలికి ఎన్నికల్లో పోటీ చేయించేదాకా పట్టుకొచ్చుకున్నది. ఎవడు చేసిన కర్మ వాడు భుగతాలి. ఎంఐఎం ఒకవేళ బహిరంగ సభ పెడతా అంటే వద్దంటాడా? ఎంఐఎం తెలంగాణ వ్యతిరేక పార్టీ ఆనాడు శ్రీకృష్ణ కమిటీకి రాసిచ్చారు, తెలంగాణ వ్యతిరేకం, మేము తెలంగాణ రావద్దు, మాకు ప్రత్యేక తెలంగాణ వద్దు, తెలంగాణ వస్తే ఇక్కడ జాతీయవాదులు, హిందూ పెనటిజం పెరిగిపోతుంది అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఒక దుర్మార్గుడు అసదుద్దీన్, ఆయనతో పోటీ పెట్టుకుంటారు, ఆయనతో అంటగాగుతారు, ఆయన చేతులు ఇలా కారు పెడతారు, వాళ్ళ చేతులు చేయి పెడతారు అంతే. కానీ పవన్ కళ్యాణ్ రావద్దు ఈ రాష్ట్రానికి. అంటే నేనేమంటున్నా సార్, ఈ ప్రభుత్వాలు రెండు కూడా రాజకీయం చేయి, కానీ రాజకీయ వ్యభిచారం చేయకు. అది రాజనీతిగా ఉండాలి, రాజకీయంగా ఉండొద్దు. రాజనీతిలో నీ కుటిల నీతో ఉండొద్దు అని చెప్తున్నా. నీ అవసరానికి, నీ అవకాశాల కోసము నువ్వు, ఈయన కూడా పోయి రోజా గారింటి పోయి రొయ్యల పులుసు తిని వస్తాడు, ఈయన పోయి అక్కడ జగన్మోహన్ రెడ్డితోనో లేకపోతే ఇంకోరితోనో కలిసి వస్తాడు, ములాఖాత్ అవుతారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి చేస్తారంటే మళ్ళీ జబర్దస్త్ తెలంగాణ అని చెప్పేసి సాధారణ ప్రజలను ఇబ్బంది పెట్టే చేస్తుంటారు. బీజేపీ పార్టీ జాతీయ పార్టీ, జాతీయత్వం మా ఊపిరిలో ఉంది. ప్రాంతాలుగా విడిపోదాం, మనుషులుగా కలిసి ఉందాం. ఈ దేశంలో చిన్న ప్రాంతాలకు, ప్రాంతీయ పార్టీలకు, చిన్న ప్రాంతాలకు మేము అనుకూలంగా ఉన్నాం. బీజేపీ ఆనాడు ఒక్క ఓటుతో 3 రాష్ట్రాలు ఇచ్చిన మాట, ఉత్తరప్రదేశ్ నుంచి అటు మనము ఉత్తరాఖండ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఇట్లా చిన్న రాష్ట్రాలను మనం ఏర్పరచుకున్నాం. ఇప్పుడు బీహార్ నుంచి కూడా రేపు డిమాండ్ వస్తుంది, అక్కడ కూడా రేపు నెరవేరుస్తారు. ఒకటి మహేష్, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్లో మనం చూసుకుంటే కమ్యూనిస్టు భావాలతో ఉన్నప్పుడు ఎవరు వ్యతిరేకించలే పవన్. ఎప్పుడైతే సనాతన ధర్మము, హిందువులు జాగృతం చేసుడు, హిందుత్వం కోసం పోరాటం చేసిన తర్వాత వీళ్ళందా ఆయన వ్యతిరేకంగా మారారు. ఇక్కడ ఒకవేళ ఆయన పార్టీ పెట్టి వ్యవస్థీకృతంగా ఇక్కడ
ఒక గుర్తింపు తెచ్చుకుంటే ఈ లెఫ్టిస్టు పార్టీలు లెఫ్టిస్టు నాయకులకు ఏమైనా ముప్పు వస్తుందనా? మొన్న అంతా సిండికేట్గా తయారు చేసిన ఇష్యూ ఇది. అయితే సార్ ఏం జరిగిందంటే కామ్రేడ్ నాగేశ్వరరావు గారు సిపిఎం పార్టీ నాయకుడు ఆయన, పొలిట్ బ్యూరో అనుకుందాం, పొలిట్ బ్యూరో మొదటి నుంచి ఎస్ఎఫ్ఐ కమ్యూనిస్ట్. ఎస్ సో నాయకుడు ఆయన ఈజ్ నాట్ ఏ మేధావి, ఈజ్ నాట్ ఏ అనలిస్ట్, ఈజ్ ఎ సిపిఎం ఫెలో, ఈజ్ ఎ కామ్రేడ్. సో ఆ నాయకుడు బీఆర్ఎస్ ఇది అమిత్ షా గురించి, పవన్ కళ్యాణ్ గురించి ఒక అనలైజ్ చేస్తూ ఒక తప్పుడు అనలైజ్ చేసిండు. దానిపైన తప్పు అని చెప్పేసి ఆడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడంగానే దాన్ని ఇక్కడ వెనక్కి తీసుకున్నాడు. అక్కడికి అయిపోవాలి. కానీ ఎమ్మటి ఏం చేసిండంటే ఇంట్లోనే భార్య భర్తను కొట్టి నన్ను కొట్టిదని ఏడ్చినట్టు ఏం చేసిండంటే ఇక్కడ కంప్లైంటే లేదు, ఆంధ్ర పోలీసులు వచ్చి కామ్రేడ్ నాగేశ్వరరావును తెలంగాణ జర్నలిస్టు పైన దాడి అంటాడు. నువ్వు ఎక్కడ, నీకు అక్రిడేషన్ కార్డు ఉందా తెలంగాణ జర్నలిస్ట్గా? పోనీ నువ్వేం చేసినావు, నువ్వు అనలైజ్ చేసినావు. అనలైజ్ చేసినప్పుడు నువ్వు జాతీయ దేశం మొత్తం అనలైజ్ చేస్తున్నావు కదా, అట్లా ఆంధ్ర న్యూస్ను అనలైజ్ చేసినావు. అప్పుడు ఆంధ్ర పోలీసులు వచ్చి పట్టుకపోయారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ రాలే వాళ్ళు, నీ ఇంటి ముందుకే రాలే, ఊహాజనితమే. నువ్వేం చెప్తున్నావు ఆంధ్ర పోలీసుల గురించి? మరి నువ్వు ఆంధ్ర గురించి చేస్తే వాళ్ళు పట్టుకపోరా? ఏడకేసి తాడి పట్టుకపోతారు. నువ్వు ఇంకో రాష్ట్రం గురించి చేస్తే అక్కడి నుంచి కూడా వచ్చి పట్టుకపోతారు. ఆ దౌర్జన్యం ఏంది అంటావు? అసలు తెలంగాణ గురించి మాట్లాడి తెలంగాణ విషయాలపై నువ్వు చేస్తే తెలంగాణ పోలీసులు వస్తారు. ఆంధ్ర గురించి చేసినావు, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా చేయి నువ్వు, రేపు తెలంగాణ పోలీసులు వచ్చి పట్టుకపోతారు. మరి ఇది రెండోది. నేను విక్టిమ్ను అని చెప్పేసి సిపిఐ నాయకులు అందరూ కాంగ్రెస్ నుంచి అద్దంకి విద్దానికి అందరు కలిసి, పాకిస్తాన్ ప్రేమికులు అందరూ కలిసి ఒక రౌండ్ టేబుల్ పెడతారు. ఇక్కడ ఏం చేస్తారంటే తెలంగాణకు రావద్దు, మీరు వ్యతిరేకులు, తెలంగాణ వ్యతిరేకులు అని చెప్తారు. అరే నీ సిపిఐ పార్టీ తెలంగాణకు వ్యతిరేకం, ఉద్యమంలో మీరు లేరు. నువ్వు ఉద్యమం చేసినట్టు, నేనేమన్నా ప్రొఫెసర్ కామ్రేడ్ నాగేశ్వరరావు గారు తెలంగాణ ఉద్యమం చేసినట్టు ఒక్క ఫోటో చూపిస్తే నేను రేపంచి రాజకీయంలో మాట్లాడను, ఏ టీవీ ముందు మాట్లాడను. నేను చెప్తున్నా కదా, నేను ఏ టీవీ ముందు మాట్లాడు, ఒక్క ఫోటో మాట్లాడేళ్ళు. వీళ్ళు ఈరోజు వచ్చేసి అందుకంటారు కదా, చెట్టు పెట్టరు, పండిన ఫలాలు తిందామని చూసి ఎట్లయితుంది? సో ఇవన్నీ కూడా కోతులు, దొంగలు. ఈయన స్పీచ్ ఇస్తే పైసలు కావాలి, స్పీచ్ ఇవ్వకుండా ఉంటే పైసలు కావాలి. నాగేశ్వరరావు క్యాపిటలిజం వ్యతిరేక అంటాడు కదా, ఆయనే పెద్ద క్యాపిటలిస్ట్. ఈరోజు టీవీలలో మాట్లాడితే పైసలు, అనలైజ్ చేస్తే పైసలు, ఆ యూట్యూబ్ ఛానల్లో పైసలు, ఇన్స్టాగ్రామ్ రీళ్లలో పైసలు. ఏమన్నా పొలిటికల్ పార్టీ గురించి మాట్లాడద్దంటే కూడా పైసలు తీసుకొని సప్లైకుంటాడు. సో ఆయన కామ్రేడ్ నాగేశ్వరరావు ఇవన్నీ కూడా విషనాగులు, ఈ రాష్ట్రానికి పట్టినట్టు ఒక దరిద్రం. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే కమ్యూనిజం లెఫ్ట్ ఇన్ ఇండియా. వాళ్ళకి ఒక రాష్ట్రం అధికారంలో ఆడ కూడా అవుట్ అయిపోయారు, ఇంకా లేరు దేశంలో. యూనివర్సిటీలలో ఉండే తుకుడే గ్యాంగులు ఉండే. మోడీ గారు వచ్చిన తర్వాత జాతీయవాదం బలపడము, విద్యార్థులకు నిజాలు తెలవడము, వీళ్ళ యొక్క ద వే ఆఫ్ టీచింగ్, వే ఆఫ్ డీలింగ్ స్టూడెంట్స్ కూడా అర్థమైపోయి కమ్యూనిస్టు ప్రొఫెసర్లు కాలం జల్లదు అని చెప్పేసి గుడ్ బై చెప్పేసి వాళ్ళ యొక్క అసలు రంగును బయట పెట్టారు. వీళ్ళు మేధావులు కాదు, వీళ్ళు ఎర్రోళ్ళు, వీళ్ళు ఎర్ర రంగు అని చెప్పి చూపించారు ప్రజల ముందు, సొసైటీ ముందు. వీళ్ళు బ్రేకింగ్ ఇండియా బ్రిగేడ్స్ అని చూపించి ఒకరిని జైలు పంపిండి, ఇంకొని ఇంటికి పంపారు. అంతే. అయితే ఏం జరిగిందంటే అందుకే వీళ్ళకు యూనివర్సిటీలలో ఈరోజు పవర్ లేదు. ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఎవరు గెలిచారు? ఏబీవీపీ గెలిచింది. దేశంలో అన్ని చోట జాతీయవాదం గెలుస్తూ ఉంది. యూనివర్సిటీలలో వీళ్ళు అవుట్ అయిపోయారు. ఇక నెక్స్ట్ రాజకీయంగా వీళ్ళకు ఉన్నటువంటి ఒక రాష్ట్రం, ఆ రాష్ట్రం కూడా పోయింది. ఇంకా ఎక్కడన్నా వచ్చి మాట్లాడదామా, దేశంలో ఏమన్నా మాట్లాడదామంటే ఇక్కడ బాంబు పేలుళ్ళు లేవా, అవినీతి అలిగేషన్స్ లేవా, రైతు ఉద్యమాలు లేవా. ఒక సిస్టమేటిక్గా నడుస్తుంది కదా, సిస్టమేటిక్గా నడుస్తుంది. ఇప్పుడు వీళ్ళని కూడా పట్టించుకుంటున్నాడు, దేక్తలేడు, ఏం చేస్తున్నారు. ఇంకోటి, ఒకప్పుడు ఉన్నత వర్గం పేద వర్గం అని చెప్పేసి ఈ లేబర్ యూనియన్లలో వచ్చి గొడవలు చేసేవాళ్ళు, లేబర్ కూడా మేధావులు అయిపోయారు, వీళ్ళని పట్టించుకుంటలేరు. సో ఈరోజు కంపెనీలలో వీరు లేరు, కమ్యూనిస్టులు లేరు. సో ఇప్పుడు ఏం జరిగిందంటే అంపశయ్య మీద ఉన్నారు, కొన ఊపిరితో కొట్లాడుతున్నటువంటి కమ్యూనిస్టులకు ఒక ఊతం కాంగ్రెస్ ఇస్తుంది. అది ఏ పేరు మీద ఇస్తుంది అంటే ఢిల్లీలో మనం కలిసి ఉందామని షేక్ హ్యాండ్ ఇస్తుంది కాంగ్రెస్. వాళ్ళ పోయి ఆడ కేరళలో నువ్వు వేరు నేను పోటీ చేసి ఆడ కూడా ఆల్టర్నేటివ్ నెక్స్ట్ బీజేపీ వస్తుంది. ఈరోజు అక్కడ యంగ్స్టర్స్ అంతా కూడా బీజేపీ. కమ్యూనిజం అనేది అంతరించిపోయింది, ఫేడప్ అయిపోయింది. వరల్డ్లో కమ్యూనిజం అనేది లేదు. అయినా ఏదో కమ్యూనిజం భావం వీళ్ళు వ్యక్తీకరిస్తున్నారు. పార్టీ వాళ్ళు క్లోజ్ అయిపోయింది వాళ్ళ పని. ఇప్పుడు వాళ్ళ ఆనుంగ్య శిష్యులు, వాళ్ళ చేతి కుడి భుజం రైట్ భుజాలు అంటే వాళ్ళు కరెగుట్ట అడవులలో ఖతమైపోయారు. అంతే. ఉన్నోళ్ళంతా రిజైన్ చేసి సరెండర్ అయ్యి బయటకు వచ్చారు. ఈరోజు ఒక నర్సయ్య అనే ఒక నక్సలైట్, ఈ చదువు కాదు, పెన్నులతో రాజ్యం కాదు, గన్నులతో వస్తానని అడిగిపోయాడు. నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో అమిత్ షా గారు ఆధ్వర్యంలో జరిగిన ఆపరేషన్ కగార్ తర్వాత
ఇంటికి వచ్చి చక్కగా 65 ఏళ్ళ వయసు ఆయనకు అదే పుస్తకం బట్టి చదివి 55 ఏళ్ళు పుస్తకం బట్టి చదివి తెలంగాణ లా సెట్ ఎగ్జామ్ క్వాలిఫైడ్ అడ్వకేట్గా ఎవరిని వ్యతిరేకించడు? ఈ రాజ్యాంగాన్ని, ఈ చట్టాన్ని, ఈ కోర్టులను, ఈ పోలీస్ వ్యవస్థను వ్యతిరేకించి, ఈ ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించి ఎక్కడ పోయిండు? అడవులకు పోయిండు. అడవుల పోయి గన్ను పట్టిండు. ఈ గన్ను కాదు రమై పెన్నే ముఖ్యం అని చెప్పేసి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే శరణాగతం అని చెప్పేసి మళ్ళీ వచ్చి ఈరోజు లా సెట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫైడ్. నేను అప్రిషియేట్ చేస్తున్నా. అట్లాంటి వాళ్ళు అందరు రావాలి, ముందుకు రావాలి, చదవాలి, అందరు చదువుకోవాలి, పెన్నులతోని సమాజాన్ని నిర్మించాలి, గన్నులతోని కాదు, విద్వాంసంతోని కాదు. అంటే ప్రజలంతా జాగృతమవుతారు అని చెప్తున్నా. ఇది ఉదాహరణ చెప్తున్నా. ఇప్పుడు వీళ్ళు ఏమైనా వీళ్ళు ఒంటరయ్యారు, లేకపోతే ఏం జరిగేది సార్? ఎవరన్నా బిజినెస్ మ్యాగ్నెట్ వచ్చిరనుకో, ఫస్ట్ పోయి వీళ్ళు ఏది అర్బన్ నక్సలైట్స్, ఈ మేధావులు అని చెప్పుకునేటోళ్ళు ఎర్రోళ్ళు పోయి వాడిని బెదిరిస్తారు. మాకు సభ ఉంది, పైసలు కావాలంటాడు. సభ ఉంది, పైసలు కావాలని ఇవ్వకపోతే ఒక 2 రోజులల్లా అడవిల నుంచి ఒక లెటర్ వస్తుంది. ఏమని? మిమ్మల్ని చంపేస్తాం, కాల్ చేస్తాము, మాకు ఇవ్వకపోతా అంటారు. వాడు దొడ్డిదారిన వచ్చి సార్ నమస్తే సార్ తీసుకొని ఇచ్చిపోతాడు. ఇప్పుడు మార్వాడి గోబ్యాక్ అదే కదా, అదే మార్వాడీలను గోబ్యాక్ అని ఉద్యమం చేయాలి. మళ్ళీ పోయి మాకు ఈ సభ ఉంది, ఆ సభ ఉంది, మా బిజినెస్ రన్ కావాలి, పైసలు కావాలని చెప్పి డబ్బులు అడుక్కోవాలి. మళ్ళీ చుప్చాప్ బయట కూర్చోవాలి. ఇదే వీళ్ళ బిజినెస్, వీళ్ళ దందా అంతిదే. ఈరోజు ఇవన్నీ దందలకు పులి స్టాప్ పడ్డది. మాఫియా అంతా కూడా అంతరించిపోయింది. మాఫియా అంతరించిపోయింది కాబట్టే ఈరోజు ఈ అర్బన్ నక్సలైట్లు కనుగులో ఉన్నటువంటి ఎలుకల్లాగా బయటకు వస్తారు. వీళ్ళు వేసుకున్న బట్టలను బయట బ్లూ షర్ట్ వేసుకొని వస్తారు. అంబేద్కర్ వాదం పెట్టుకుంటున్నప్పుడు అంబేద్కర్ ముఖం మాస్క్ పెట్టుకుంటారు. ఇట్లా మొత్తం ఉరికిపోయి మాస్క్ను తీయాలి. ఇట్లా ఈయన ఎర్ర ఈయన కమ్యూనిస్ట్ అని చూపాలి. ఈ బ్లూ కలర్ టీ షర్ట్ ఉంటుంది కదా, దాన్ని చింపి చూపించాలి. ఆయన లోపల ఏముంది? ఎర్ర షర్ట్ ఉంది. ఈయన వాదం ఏంది? కమ్యూనిజం అని చూపించాలి ప్రజలకు. ఇది అవసరం ఉంది సార్, ఇది అవసరం ఉంది. మేధావులు అని చెప్పుకుంటున్నటువంటి వీళ్ళ మెదడు నుంచి వచ్చేది విషము అని ప్రజలకు చూపించాలి. అనలిస్ట్ అని చెప్పుకుంటున్నటువంటి కామ్రేడ్లను వీళ్ళు అనలిస్ట్ కాదు, కామ్రేడ్లు కమ్యూనిస్టులు అని చూపించాలి. సిగ్గు వీళ్ళకు. వాళ్ళ సిపిఎం పార్టీ అని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు సార్. ఎందుకు? నేను చెప్తా, బాగా చెప్తా. చీనా ఠోక్కే బోల్తాం మే బీజేపీ అని చెప్పేసి, జాతీయవాదిని సిద్ధాంతం అని చెప్పేసి. నీకెందుకు సిగ్గుపడుతున్నావు? నీ సిద్ధాంతమే సిపిఐ సిద్ధాంతం అని చెప్పు. నేను సిపిఎం నాగేశ్వర్గా ఇవో అనలైజ్ చేస్తున్నా అని చెప్పు. నిన్ను ఎవడు పట్టించుకోడు. ఆ నారాయణ లెక్కన చూస్తారు, లేకపోతే ఇంకోటి లెక్క చూస్తారు. అంటే వీళ్ళ సిద్ధాంతం ఫేడ్ అవుట్ అయిపోయింది, వాష్ అవుట్ అయిపోయింది. కాబట్టి వాళ్ళ పార్టీ పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు. కాబట్టి మేము అనలిస్టులము, మేధావులు వస్తారు. అందుకే చెప్తున్నా, దయచేసి ఎక్కడ టీవీ యాంకర్లు అయినా, డిబేట్లు చేసేటోళ్ళు అయినా, లేకపోతే యంగ్స్టర్స్ అయినా ఎక్కడన్నా వీళ్ళు మేధావు పేరు మీద కనబడరు అనుకో, వాళ్ళ ముఖానికి ఉన్నటువంటి మాస్క్ తీసేయండి, అంబేద్కర్ మాస్క్. ఎందుకంటే అంబేద్కర్ మొట్టమొదటి వ్యక్తి కమ్యూనిజాన్ని వ్యతిరేకించిండు. అంబేద్కర్ వ్యతిరేకులు వీళ్ళంతా. అంతే. అంబేద్కర్ మీద పోటీ చేసిన వీళ్ళు ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తన పని మనిషిని పెడుతుంది పోటీ చేయడానికి, ఆయన మీద అవమానించడానికి సిపిఎం పార్టీలో ఆయన పోటీ చేస్తారు. కానీ పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చింది ఒక బీజేపీ మాత్రమే. సో రెండోది బీజేపీ జాతీయవాద ఆర్ఎస్ఎస్ మాత్రమే. కాబట్టి వీళ్ళు ఎక్కడన్నా మీడియా సమావేశాలు పెడితే ఎమ్మడే వాళ్ళ మాస్క్ తీయండి, వాళ్ళ బ్లూ టీషర్ట్ చింపేసి లోపల ఎర్ర జెండాను చూపియ్యారు. సో కాబట్టి నేను ఇది రిక్వెస్ట్ చేస్తాను సార్, తెలంగాణ కోసము, ఈ దేశం కోసము భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. దానిలో భాగంగానే మేము నిధులు ఇస్తున్నాం. రానున్నది స్వర్ణయుగం. ఆల్రెడీ ఇప్పుడు చరిత్రలో లిఖించాల్సిందే. సూపర్ పవర్గా భారత్ ఎదగబోతుంది. కమ్యూనిస్టు పార్టీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇండిక్ కూటమి కావచ్చు, చెల్లాచెదరైపోవాల్సినటువంటి రోజులు వస్తాయి. ఎంత దొక్కితే అంత మిమ్మల్ని తొక్కుకుంటూ ఎదుగుతాం అనేది నిజం. మ్యాజిక్ బాల్. 5 రాష్ట్రాల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 22 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చినాం. రేపు జరగబోతున్న ఎలక్షన్లో హిమాచల్లో గెలుస్తాం, తెలంగాణలో గెలుస్తాం, కర్ణాటకలో గెలుస్తాం. ఇవి ఇమీడియట్లో వచ్చే ఎలక్షన్స్. దీని తర్వాత రాబోయే ఎలక్షన్లో తమిళనాడులో గెలుస్తాం, కేరళలో కూడా గెలుస్తాం. ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఒడిస్సా నుంచి గుజరాత్ వరకు అన్నీ కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలే అవుతాయి. ఈశాన్యం వచ్చినాం, నార్త్ ఈస్ట్కు పోయినాం, ఉత్తరంలో గెలిచినాం, దక్షిణంలో గెలిచినాం, రేపు ఉత్తరంలో గెలిచినాం, పశ్చిమంలో గెలిచినాం, రేపు దక్షిణంలో కూడా గెలుస్తాం. ఇది నిజం. ఎందుకంటే భారతదేశ ప్రజలంతా కూడా, భారత కాదు ప్రపంచంలో ప్రజలంతా కూడా నరేంద్ర మోడీ గారిని విశ్వసిస్తున్నారు. నేషన్ ఫస్ట్ ఫిలాసఫీని విశ్వసిస్తున్నారు. స్వార్థం లేకుండా, కరప్షన్ లేకుండా, కమిషన్ లేకుండా, క్రైమ్ లేకుండా బీజేపీ నడుస్తూ ఉంది. కాబట్టి బీజేపీకి ప్రజలు పట్టం కడుతున్నారు. రేపు డెఫినెట్లీ మా జెన్జీ అంతా మోడీ గారితోనే ఉన్నది. రికార్డులు బద్దలు కొడుతూ ఇంకా 10 ఏళ్ళైనా, ఇంకా 15 ఏళ్ళైనా మళ్ళీ మోదీ ప్రధానిగా కొనసాగుతారు. అందులో ఏ సందేహం లేదు. ప్రపంచమంతా మోదీని హర్షిస్తున్నారు, ఆయనను మెచ్చుకుంటున్నారు. ఆయన ఎక్కడ పిలుపునిచ్చినా లక్షలాది మంది సభలకు వస్తున్నారు. ఇక్కడ కూడా మీలాంటి యువకులు
వాగ్దాటి గల నాయకులు పెద్ద స్థాయిలో ఉండి గ్రౌండ్ లెవెల్లో మీరు గట్టిగా కష్టపడితే కొద్ది టైమే ఉంది, ఇంకా 3 ఏళ్ళు, ఇంకా మీరు హిందుత్వం ఒకటి ఇస్తూ ఆ గ్లూకోజ్ ప్రజలకు ఇస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ముందంజ ఉంది బీజేపీ అనేదాన్ని మీలాంటి వాళ్ళు మీడియా పరంగా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎంత చేసినా మీడియా పరంగా కొంత మార్పు జరిగినా ఒక కార్యకర్త, ఒక ఇంటి పిల్లవాడు, ఒక కొడుకు తల్లిదండ్రులు చెప్పగలుగుతాడు బీజేపీకి వేయండి, మోదీకి ఆయన ఇట్లా చేస్తుంది. అట్లా మీలాంటి వాళ్ళు వెళ్ళాలి, గ్రౌండ్లో వెళ్ళి పటిష్టం చేస్తే భవిష్యత్తులో ఏ పార్టీ కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చే వీలుండదు. ఇప్పుడు గెలిచిన చోట కూడా బీజేపీ ఎక్కడ గెలుస్తుంది అక్కడ మిగతా పార్టీలు వీక్ అయిపోయినాయి, కంటిన్యూ అక్కడిగా. అట్లా తెలంగాణ దక్షిణ భారతదేశంలో ఉన్న 3 రాష్ట్రాలలో కూడా బీజేపీ వచ్చిందనుకోండి, దానికి బుల్డోజర్ పాలన, ఒక హిందుత్వానికి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అట్లా మీరు ఏ విధమైన ప్రణాళిక మీలో ఉంది సార్? ఫస్ట్ మీరు అన్నట్టు యువత ఈ దేశానికి పట్టుకున్నారు. సో యువతను సెంట్రిక్గా చేసుకుంటూ డెవలప్మెంట్ను కరెక్ట్ చేస్తూ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చిన ఫస్ట్ స్కీము ముద్ర సార్. ముద్రా యోజన ఆనాడు 1,50,000 నుంచి మొదలుపెట్టి ఆనాడు కేవలం 10 లక్షలు దాకా ఉండే, కానీ ఈరోజు ముద్రా యోజన 50,000 నుంచి మొదలుపెట్టి ₹1 కోటి దాకా పెంచింది. PMEGP ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ కింద హమ్ జాబ్ సీకర్ నయ్యే జాబ్ గివర్ హే, మేము ఉద్యోగం అడుక్కో, మేము ఉద్యోగాలు ఇచ్చేటోళ్ళం, ఉద్యోగ సృష్టికర్తను తయారు చేస్తూ స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా పేరు మీద లక్షల కోట్లు ఈ రాష్ట్ర ప్రజలకు ఇస్తుంది. 17 లక్షల కోట్ల బడ్జెట్, 17 లక్షల కోట్లు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 17 లక్షల కోట్లు బడ్జెట్ పెట్టేది. ఈరోజు బీజేపీ వచ్చిన తర్వాత 42 లక్షల కోట్ల బడ్జెట్ మన దేశ బడ్జెట్. ఈ ఆర్థిక వ్యవస్థలో పెద్ద స్థాయి లోపల యువతకు పెద్దపీట వేస్తూ ఈరోజు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేస్తూ యువతకు ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, వాళ్ళని ఎన్రిచ్మెంట్ చేయాలి, ఎంపవర్ చేయాలనేటువంటి ఒక భావం తీసుకొచ్చింది. తర్వాత మహిళా సాధికారత అనేది మన లోపల ఉన్నట్టు ఒక భావం ఉండే, కానీ ఈరోజు ఉమెన్తోనే ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ కాదు ఉమెన్తోనే ఎంపవర్మెంట్ అని తీసుకొచ్చి భారతదేశ ఆర్థిక మంత్రి కూడా ఉమెన్ పెట్టిండు. అంటే అక్కడితో సరిపోదు, ఉమెన్ రిజర్వేషన్ కూడా ఈరోజు తీసుకొచ్చింది నరేంద్ర మోదీ ప్రభుత్వం. అదేవిధంగా భారతీయ బీసీలందరికీ కూడా ఒక ఆత్మగౌరవం కల్పించాలని చెప్పేసి ఆనాడు మండల్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని ఇంప్లిమెంట్ చేస్తూనే బీసీలకు చట్టబద్ధత కల్పించి ఈరోజు రాజ్యాంగ హోదాను కల్పించింది బీసీలకు. ఇది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. అట్లనే ఈ తెలంగాణ పైన కూడా మాకు ఒక క్రిస్టల్ క్లియర్ విజన్ ఉంది. డెవలప్మెంట్ మోడల్ జాతీయతా భావంతోనే అన్ని దేశాల కంటే, అన్ని రాష్ట్రాల కంటే, అన్ని దేశాల కంటే భారతదేశం యొక్క సాంస్కృతిక వైభవం ఎంత గొప్పదో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ యొక్క సాంస్కృతిక వైభవం అంత గొప్పది సార్. తెలంగాణ అంటే సమ్మక్క సారక్క, తెలంగాణ అంటే బతుకమ్మ, తెలంగాణ అంటే సర్వపిండి సత్తుపిండి, తెలంగాణ అంటే ఇక్కడ జోగులాంబ అమ్మవారు, తెలంగాణ అంటే భద్రాద్రి రామయ్య, తెలంగాణ అంటే యములాడ రాజన్న, కొండగట్టు అంజన్న. ఈ సంస్కృతి వైభవం తెలంగాణలో అంటే అనేకమైనటువంటి ఏర్లో పచ్చని నల్లని బంగారం సింగరేణి నా తెలంగాణ, తెలంగాణ తల్లి మణికిరటం కరెంటు NTPC నా తెలంగాణ, తెల్లని బంగారం పత్తి పంటలు నా తెలంగాణ, పచ్చని బొట్టు పసుపు కొమ్మలు నా తెలంగాణ నిజామాబాద్ రైతు. సో ఇంత తెలంగాణ రత్నాలు మణిహారాలు అన్నటువంటి తెలంగాణను ఏ దొంగలో దొరలో దోచుకోపోతుంటే, ఆనాడు కాపలా కుక్కగా ఉంటున్నటువంటి వ్యక్తి కుర్చీ మీద కూర్చుంటే ఈ రాష్ట్రం ఆగమైద్దని చెప్పి ప్రతిపక్షంలో ఉన్న మేము నిరంతరం ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటూ, అప్పుడే పుట్టినటువంటి చంటి పిల్లని ఎట్లా చూసుకుంటామో అంత కాపాడుకుంటూ తొలి అడుగులేస్తున్న తెలంగాణకు పట్టగొలుసులు అందించినటువంటి మోడీ నా తెలంగాణ తల్లికి బుడి అడుగులేస్తూ ఎక్కడ కింద పడిపోతుందో అని చెప్పేసి మళ్ళీ చేత పట్టుకొని తెలంగాణకు 2 మంత్రి పదవులు ఇచ్చి 13 లక్షల కోట్లు నిధులిచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తూ ఈరోజు ఇక్కడ గోదావరి, ఇక్కడ కృష్ణా, తుంగభద్ర ఈ నదులను అనుసంధానం చేస్తూ ప్రజలకు తాగునీరు సాగునీరు ఇవ్వాలని చెప్పేసి మిషన్ కాకతీయలో భగీరథలో అనేక అక్కడ కమిషన్లు పోతున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చి సుభిక్షంగా తీసుకురావడం కోసం పనిచేస్తుంది. రెండో విషయం సార్, మా కమిట్మెంట్ విషయం ఇస్తాను. మా ఓట్ షేర్ తెలంగాణలో గణనీయంగా పెరిగింది కంపారిటివ్లీ. గత ఎలక్షన్ చూస్తే పార్లమెంట్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీకి 51% ప్రజలు ఓట్లేసారు. అంతకుముందు జరిగినటువంటి ఎలక్షన్లో 31%, అసెంబ్లీ ఎలక్షన్లో 31% ఎలక్షన్లో ఎన్నికల్లో మాకు రావడం జరిగింది.
41% ఓట్లు వీళ్ళకి రావడం జరిగింది, గెలిచిన పార్టీకి రావడం జరిగింది. డెఫినెట్లీ బీజేపీ పార్టీ రేపు రాబోతుంది, రేపు గెలవబోతుంది సార్. మొన్న కూడా మున్సిపల్ ఎలక్షన్లో, సర్పంచ్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ మంచి ప్రదర్శన ఇచ్చింది, చాలా మంచి ప్రదర్శన ఇచ్చింది. అయితే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి ఈ రాజకీయ పార్టీలు నోటుతోనే ఓటును కొనే ఒక ఫిలాసఫీ మైండ్ ఉన్నటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ ప్రజలను మభ్యపెడుతూ ఈరోజు ఓట్లకు డబ్బులు ఇచ్చి ప్రజాస్వామ్యంను కూని చేస్తూ ఒక వికృత క్రీడ ఆడుతుండ్రు. ఇవన్నిటి కూడా కాలం చెల్లింది సార్. డెఫినెట్లీ నువ్వు ఇచ్చే ఓటుకు మా నోటు కాదు, నువ్వు మమ్మల్ని కొనలేవు. మా రాముడు సాక్షిగా ఓటేస్తున్నాం, ఈసారి బాజాప్తా చెప్తున్నాం, బీజేపీకే ఓటేస్తామని చెప్పేసి 2029లో జరిగే ఎలక్షన్లో మళ్ళీ మనం ఎప్పుడైనా పెట్టుకున్నట్టు మళ్ళీ మాట్లాడుకున్నాం. ఏ స్థాయిలో బీజేపీ గెలుస్తారని మీరు చూస్తారు. తెలంగాణలో ఉన్నటువంటి 80% యూత్, జెన్జీ, వీళ్ళంతా బీజేపీ. ఒకటి మహేష్, మీలాంటి వాళ్ళు హార్డ్వేర్లు, మీరు ఎన్నికలలో విజయం సాధించాలంటే సాఫ్ట్వేర్లు ఉండొద్దు, స్మూత్గా వెళ్ళేవాడుగా గట్టిగా ఎదుర్కొని ప్రతిపక్షాలను ఆదేశి విధంగా ఎదుర్కొంటూ ప్రజల్లో వాళ్ళకి తీసుకురావాలి పార్టీ గురించి, పార్టీ సిద్ధాంతాల గురించి. నువ్వు అన్నట్టుగా 50 కంటే ఎక్కువ శాతం వాళ్ళు వేసిరు ఓట్లు, వేయలేదు. ఇంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అయినరంటే నాటిచో. ఇంత బీఆర్ఎస్ చరిత్ర గల బీఆర్ఎస్ 0 ఎంపీ స్థానాలు, 23 సీట్లలో మేము రెండో స్థానం. 18 సీట్లు మేము 1000 ఓట్లతో ఓడిపోయినాం. 3 సీట్లు 100 లోపు ఓట్లతో ఓడిపోయినాం. ఇక్కడ కల్వకుర్తి ఆచారం అన్నది కొద్ది మెజార్టీతోటి అంటే రన్నర్అప్గా నిలిచిండ్రు. ఇప్పుడు ముందంజలో వెళ్ళడానికి కానీ హార్డ్ వర్క్ మాత్రం చేయాలి. ప్రతిపక్షాలను అదే స్థితిలో గట్టిగా విమర్శిస్తే వాడు నోరు మూసుకుంటాడు. లేదంటే స్మూత్గా మాట్లాడి మనకు వాడు మనల్ని బుట్టలో వేసుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. రైట్, మేము ఓన్లీ విమర్శలే కదా సార్, సద్విమర్శలు ఉంటాయి. మా విమర్శలతో పాటు సొల్యూషన్స్ కూడా ఇస్తాం సార్. ఎందుకంటే బాధ్యతంగా మేము కేంద్రం ఉన్నాం, డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాలి, కాపాడుకోవాలి, కడుపులో పెట్టుకోవాలి. కాబట్టి దీనికోసం ఏదో ప్రతిపక్షాలంటే విమర్శిస్తారు అని చెప్పేసి ప్రతిపక్ష పాత్ర ఎవరికి ఇచ్చారు సార్? బీఆర్ఎస్కి ఇచ్చారు. తెలంగాణ ప్రజలు ఇస్తే బీఆర్ఎస్ ఎక్కడున్నా సార్? ఫామ్ హౌస్లో కూర్చున్నది, ఇంకోటి ఈ కార్ రేసింగ్ అని తిరుగుతుండు. కానీ ప్రతిపక్ష బాధ్యత తీసుకొని ప్రజల పక్షంగా పోరాడుతూ రైతుకు భరోసిస్తూ కళ్ళాల్లో ఉన్నటువంటి కన్నీళ్లు దుడుసు, కళ్ళాల్లో ఉన్నటువంటి తడిసిపోయిన ధాన్యాన్ని కొనాలని బస్ యాత్ర వేసింది బీజేపీ. మూసీన్ ప్రక్షాళన పేరు మీద పేదల ఇండ్లు ఊలగొడతా, నేను తుర్కోలు ఇండ్లు ఊలగొట్టను, హిందువులు ఇండ్లే ఊలగొడతా అంటే చల్ నువ్వు ఎట్లా ఊలగొడతారు భయ్? మూసీ సుందరీకరణ చేయి, నీ ప్లానింగ్ ఎందుకు చేయి, సూపి డిపిఆర్ ఇయ్యి, కానీ ఒక్క ఇల్లు గూలగొట్టొద్దని చెప్పేసి భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అండగా నిలబడింది. కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆనాడు ఆర్టీసీ కార్మికులను అగమ్య గోచరం చేస్తూ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఆర్టీసీ పైన పని ఒత్తిడి పెంచుతుంటే వాళ్ళ కోసం నిలబడి పోరాటం చేసింది బండి సంజయ్ గారు. ఇక్కడ ఉన్నటువంటి గుళ్ళ పైన దాడి చేసి ముత్యాలమ్మ గుడినే తీసేయాలని తొలగిస్తే రాష్ట్రం మొత్తం నిలువెత్తు చేస్తే ఉద్యమానికి ఊతమిచ్చింది భారతీయ జనతా పార్టీ. అట్లే హైడ్రా పేరు మీద ప్రజలను భయభ్రాంతులు చేస్తూ చిన్న చితిక కూలి చేసుకొని నాలి చేసుకొని ఈఎంఐల పేరు మీద ఇండ్లు కట్టుకుంటే ఇండ్లను గోలగొడతావా అని చెప్పేసి ఈరోజు ఎదురు నిలబడి వాళ్ళపైన పోరాటం చేస్తున్నటువంటి నాయకులు మా బీజేపీ నాయకులు, మా రామచంద్రరావు గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. అయితే నిరంతరం ప్రజల పక్షం, నిరంతరం ప్రజాహితం, ఉద్యోగులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి, రైతులకు పంట కొనాలని, ఉద్యోగులకు పీఆర్సీలు పెండింగ్ డిఏలు ఇవ్వాలని, రిటైర్ అయిన వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, అందరికీ ఆరోగ్యం కావాలని చెప్పేసి, విద్య కావాలని చెప్పేసి రామచంద్రరావు గారి నేతృత్వంలో తెలంగాణ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ ఉద్యమాలు చేస్తుంది. మా ఉద్యమాలు ఎవరి కోసం? ప్రజల పక్షం, ప్రజల కోసం. భారతీయ జనతా పార్టీ బడుగుల జనతా పార్టీ. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ నిలయంలోకి ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. గాంధీ భవన్లోకి ఎవరు పోలేరు, మందు దాయటలు పోవాలి, మందు సీసులు కనబడితే ఆడ. బీఆర్ఎస్ పార్టీకి పెత్తందారులు బాగా పైసలను బడాబాబులే పోవాలి. ఆ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లోడ్ పోతే ఫామ్ హౌస్ పోవాల్సింది తప్ప. సో కాబట్టి బడుగుల జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ ప్రజలకు అండగా ఉండి మేము గెలుస్తాం సార్. రేపు మాకు విశ్వాసం ఉంది. మాకు తోడుగా తెలంగాణ ప్రజలు ఉన్నారు. మీలాంటి మేము ఏదైతే ఇట్లా యూట్యూబ్ ఛానళ్ళు, పెయిడ్ ఛానళ్ళు లేకపోవచ్చు, నిజంగా జర్నలిజం ఇంకా బతికుందంటే మనలాంటి ఛానళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా బతికుంది. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాల్సిన జర్నలిజం ఈరోజు కొద్దిమంది ఇచ్చే బిస్కెట్లకు, నెల ఇచ్చే జీతాలకు ఈరోజు బందీ అయిపోయింది. మెయిన్ స్ట్రీమ్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్ కావచ్చు, ఫేక్ ప్రచారాన్ని చేస్తూ తప్పుడు ఓటింగ్ లేకపోతే ఒపీనియన్ పోల్స్ కూడా తప్పుడుగా చూపిస్తున్నటువంటి అన్ని యూట్యూబ్ ఛానళ్ళు రేపు 100% మూతపడతాయి సార్. ఈరోజు నీ సిద్ధాంతం ప్రజల సిద్ధాంతం కావాలి, నీ ఎజెండా ప్రజల ఎజెండా కావాలి. కానీ నీ ఎజెండా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచో, నీ ఎజెండా సునీల్ కనుగోలు ఆఫీస్ నుంచో తర్వాత నీ ఎజెండా రేవంత్ రెడ్డి పాకెట్ నుంచో బయటికి రావద్దు. నీ ఎజెండా ప్రజల ఎజెండా కావాలి. ప్రజల ఎజెండా ఉన్నటువంటి ఛానళ్ళను డెఫినెట్లీ ప్రజలు గుండె రత్తుకుంటారు. జర్నలిస్టు కూడా జర్నలిజం ముసుకేసుకొని వసూళ్లకు, దందాలకు, ఈరోజు బ్లాక్మెయిల్లకు కొద్దిమంది పాల్పడుతున్నారు యూట్యూబ్ ఛానళ్ళ పేరు మీద. 4
వీళ్ళే సామాజిక Syndicate గా ఉద్యమకారులు అని తయారయ్యి చెప్పి syndicate గా చేస్తారు. తయారై సామాజిక కానీ ఒకటి ఉద్యమకారులు. మహేష్ ఏనాడు కూడా మా గ్రూప్ మొత్తం రిఫ్లెక్షన్ గ్రూప్ ఏ ఒక్కళ్ళకి తల వంచలేదు, ఎస్ ఎవ్వరి ప్యాకేజీకి లొంగలేదు. కరెక్ట్. నిజాన్ని నిర్భయంగా చెప్తున్నాం. అది ఒక మాకు కూడా ఆనందం. నేను దీంట్లో కూర్చొని చెప్తున్నా, ఇక్కడే శాస్త్రపురం ఉన్నటువంటి రామాలయాన్ని రిఫ్లెక్షన్ బయటికి తీసుకొచ్చింది. అక్కడ ముత్యాలమ్మ గొడవను రిఫ్లెక్షన్ బయటికి పట్టుకొచ్చింది. దళితులపైన దాడులు జరిగితే రిఫ్లెక్షన్ బయటికి పట్టుకొచ్చింది. ఇక్కడ నారాయణపేటలో ఓ అమ్మాయి మైనర్ అమ్మాయిని రేప్ చేస్తే ఆ ఇన్సిడెంట్ రిఫ్లెక్షన్ బయటకు వచ్చింది. తెలంగాణలో మైనారిటీలు హిందువుల పైన దాడులు చేస్తే రిఫ్లెక్షన్ బయటకు పట్టుకొచ్చింది. లవ్ జిహాద్ లాంటి అనేకమంది ఇష్యూస్ రిఫ్లెక్షన్ బయటకు వచ్చింది. డెఫినెట్లీ ప్రూఫ్లతో సహా ఆధారాలతో సహా అది అదొక రకంగా మాకు కూడా పనిచేస్తున్నందుకు ఒక ఆనందం. అమ్మవారు ఇంకా మీకు శక్తి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాం సార్. రెండోది మన ముగింపులో నరేంద్ర మోదీ రికార్డ్స్ నేను చెప్పినాను మొన్న మన రిఫ్లెక్షన్ న్యూస్లో చెప్పిన, కానీ మీ నోటి నుంచి వినాలండి. రికార్డ్స్ బద్దలవుతూ ఉన్నాయి. నెహ్రూది బిడ్డది ఆల్రెడీ బద్దలైపోయింది, అయిపోయింది. ఇప్పుడు నెహ్రూ గారిది కూడా రికార్డ్ బద్దలు. అయితే రికార్డ్స్ మేము డేస్ లో కాకుండా రికార్డ్స్ మేము డెవలప్మెంట్ లో చూపిస్తున్నాం సార్. రైట్ అది రికార్డు. అదే అది రికార్డు. నేను ఏంటంటే మీకు మనం చేసినటువంటి రికార్డ్స్ ఏవైతున్నాయో సుమారుగా 25 కోట్ల మంది పేదల్ని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చారు. అది కూడా రికార్డే. 12 కోట్ల పైన మనం శౌచాలయాలు కట్టించాం, అది రికార్డే. ఈరోజు 80 కోట్ల మంది భారతీయులకు ఉచితంగా ఏదైతే ఉందో అన్న యోజన కార్యక్రమం పెట్టాం, అది రికార్డే. అత్యధికంగా ఈరోజు రైల్వే లైన్లను 93.9.7% ఆఫ్ రైలు ఎలక్ట్రిఫికేషన్ చేసినాం, అది రికార్డే. బుల్లెట్ ట్రైన్స్ పట్టుకొచ్చినాం, రికార్డే. చంద్రయాన్ స్వదేశీ శక్తితో పోతాం, అది రికార్డే. అగ్ని 5 కావచ్చు, బ్రహ్మోస్ మిసైల్స్ పట్టుకొచ్చాం, అది మన రికార్డే. మన సూపర్ జెట్ల ముందు, పవర్ఫుల్ ఇంజన్స్ ముందు ఈరోజు వేరే దేశాలు ఈరోజు ఉండలేనటువంటి పరిస్థితి, అది రికార్డ్సే. మేడ్ ఇన్ ఇండియా అన్న దానికి నిదర్శనంగా నిలుస్తుంది ఈ 12 ఏళ్ళు, ఎక్కడ కూడా వెనుకంజ వేయకుండా. ఇప్పుడు మోదీజీ నెహ్రూ రికార్డు 4398 ఉంటే వీరిది 4399 రోజు. అదేవిధంగా అప్పుడు ఎంతమంది ఉన్నారు నెహ్రూ పీరియడ్లో అంటే 17 కోట్ల మంది ఓటర్లు. కరెక్ట్. 35 కోట్ల ఓటర్ మన జనాభా ఉంటే 17 కోట్లు, 15 కోట్ల ఓటర్ అప్పుడు. ఇప్పుడు 12 సంవత్సరాలు మనకు 140 కోట్లు ఇప్పుడు. అవును, జనాభా 140 కోట్లు, 100 కోట్ల మంది. ఇంత స్థాయిలో మరి రికార్డ్ అంటే నాటి జోక్. కరెక్ట్. ప్రపంచ నాయకుడు విశ్వగురు స్థానానికి మనం అతి త్వరలో మనం వెళ్తున్నాం. వరల్డ్ ఫేవరెట్ లీడర్ నరేంద్ర మోడీ, వరల్డ్ సూపర్ పవర్ కంట్రీ ఇండియా. ఈ రెండు సాధించబోతూ ఉన్నాం భవిష్యత్తులో కూడా. మరి స్పోక్ పర్సన్ అంటే బహుశా స్క్రిప్ట్ లేకుండా మాట్లాడేవాళ్ళే కావచ్చు. ఎంత అద్భుతంగా మీరు వివరంగా, అంటే అందుకే ఆ హోదా వచ్చింది. భవిష్యత్తులో ఇంకా సమున్నతమైన స్థానానికి మీరు వెళ్ళాలని మా రిఫ్లెక్షన్ ప్రేక్షకుల తరఫున నేను కోరుతున్నాను భగవంతుడిని. రెండవది ఆధార్ కార్డు. మా పవన్ కళ్యాణ్ ఇటు రావద్దు గోబ్యాక్ అంటే మన ఆధార్ కార్డు పట్టుకొని ఆంధ్రాకు తిరుపతి వెంకన్న దగ్గర పోవాలంటే కింద తిరుపతిలోనే ఆధార్ కార్డు చూస్తారేమో. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు మీరు యాదృటగోండి కానీ ఇటు రావద్దని. అటువంటి సిచ్యువేషన్ రాకుండా ఉండడానికి రావాలి, పోటీ చేయని, నిలబడని, సత్తా ఉంటే గెలుస్తారు, సత్తా లేకుంటే పోతారు. కానీ గోబ్యాక్ అనే నినాదాన్ని అందరు వెనక్కి తీసుకోవాలని మనం మరొకసారి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విచ్చేసినందుకు మా ప్రేక్షకుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ ముఖాముఖి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మరో విశిష్ట అతిథితో మరో ముఖాముఖి కార్యక్రమం రిఫ్లెక్షన్లో చూస్తూనే ఉండండి. రిఫ్లెక్షన్ న్యూస్. సనాతన ధర్మమే మా ధర్మం.